ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినం కూడా యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన ఈ సమయం, ఈ దినం కొరకు దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ దినం కూడా మీరు బాగుండాలని నమ్ముతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమాన్ని, మీ యొక్క మేలును, మీ మంచిని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, మహోన్నతుడా, ఈ దినం కూడా ప్రభా ఈ వాతావరణాన్ని స్వాధీనంలో తీసుకోనండి. పవర్ను ప్రభా ఈ స్వాధీనంలో తీసుకోనండి. దేవా తండ్రి, ఈ యొక్క పరిసరాలు ప్రాంతాన్ని స్వాధీనంలో తీసుకోనండి. యేసు నామాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ భూమి మీద నిజామాబాద్ పట్టణంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కాలనీలో, బైపాస్ రోడ్లో ఈ యొక్క వాతావరణాన్ని విడుదల చేసుకుంటూ ఉన్నాం. అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు అన్ని యేసు నామంలో తొలగిపోవును గాక. నీ వాక్యాన్ని వినటానికి సిద్ధ మనసుతో ఉన్న ప్రతి బిడ్డ హృదయం దీవించబడును గాక. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించబడును గాక. నీ ఆరోగ్యము, నీ శక్తి, నీ బలము, నీ విడుదల, నీ స్వస్థతను ప్రకటిస్తున్నా. యేసు నామములో ప్రతి బిడ్డ జీవితాల్లోకి అద్భుతమైన వెలుగు నింపబడును గాక. ఈ దినమే ప్రశస్తమైన సన్నిధిని, ప్రభావాన్ని, మహోన్నతమైనటువంటి నీ కాపుదలను ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఈ దినం ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా నీవు మాట్లాడబోయే మాటల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రతి బిడ్డకు గొప్ప మేలుకరంగా చేయమని, మహి పొందమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లారా, ఈ దినం చాలా అద్భుతమైనటువంటి దినం నిజంగా. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు మీ మధ్యలోనికి నేను రాకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేయటానికి మరి శత్రువు అనేటువంటి వాడు, విరోధి అనేటువంటి వాడు కావచ్చు, కొన్నిసార్లు మనం చేసేటువంటి పనులు కూడా కావచ్చు, లేటు వలన కొన్ని పనులు, దాని వలన కూడా కొన్నిసార్లు కొంత సమయానికి మనం దేవుణ్ణి స్తుతించలేకపోతాం. ఈ సమయంలోనైతే కరెంటు పోయింది ఇంట్లో, అంతటా ఉంది, పైన ఉంది, కింద ఉంది. కానీ నేను సిద్ధపడే టైంకి కరెంటు పోయింది. ఈరోజు చర్చి వర్క్ చేస్తా ఉన్నాను, కొంచెం చర్చిలో సున్నం వేస్తా ఉన్నాను. కొంచెం వర్క్ కొద్దిగా లేట్ అయ్యింది. సరే లేట్ అయినా పర్లేదు అని తొందరగా రెడీ అవుతున్నాడు, కరెంటు పోయింది. సో కొద్దిగా లేట్ అయిన దాన్ని మళ్ళా కరెంటు సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీ మధ్యలోకి వచ్చేటప్పటికి కొంత లేట్ అయింది. ఏదేమైనప్పటికీ ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకి అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. దేవుని పనిలో బిజీగా ఉండాలి పిల్లారా. ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉండాలి, దేవుని ఆలోచనలో ఉండాలి, దేవుని కార్యాలు, దేవుని క్రియలు తలస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నారు. మొట్టమొదటిగా దేవుని నీతిని మనం వెతుకుతూ ఉంటామో, దేవుని నీతిని వెతుకుతూ ఉంటామో, దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదేనో మన జీవితంలో అద్భుతాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమస్త వాతావరణం, ఇక్కడ వర్షం కూడా వస్తా ఉంది కొంచెం, అయినా కానీ ఈ వర్షపు యొక్క మేఘాలన్నీ కూడా దూరం అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. సో కరెంట్ పోయింది, వర్షం వస్తా ఉంది, చర్చి పని కొంచెం లేట్ అయిపోయింది. ఎనీహౌ వర్క్ అయితే జరుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో మీ మధ్యలోనికి నేను రావటం జరిగింది. ఎందుకంటే మొదట దేవునికి నేను ప్రాధాన్యతనిస్తా ఉన్నాను. ఐఎమ్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని వెతకాలి పిల్లారా, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా. చెబుతూ ఉండగానే ఇక్కడ ఉరుములు మెరుపులు వస్తున్నాయి చూడండి. అయినప్పటికీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us, నో ప్రాబ్లం. ఏ వచ్చినా కానీ, ఎంతగా మరి ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా దేవుని వాక్యం ప్రకటించనీయకుండా ఆప్ చేయలేపులారా. నో బడీ కెన్ స్టాప్ us, no one can stop us to preach the gospel, to worship the Lord, to magnify the name of Jesus. Thunders and spranklings or anything, let them come, but we are going to over them in the name of Jesus. We are going to over them ఎవ్రీథింగ్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏది కూడా ఎంత మాత్రం కూడా మనకి హాని చేయనేరదు పిల్లారా. దేవుని నీతిని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుణ్ణి వెతకండి పిల్లారా. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 128వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు, నేను చెప్పిన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు. సో 128వ కీర్తన సెలవిస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును.
దేవుణ్ణి వెతకాలి పిల్లారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని చిత్తములో ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి, దేవుని సంకల్పంలో ఉండాలి, దేవుని యొక్క సత్యములో, నీతిలో, పవిత్రతలో, పరిశుద్ధతలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయన తలంపుల్లో ఉంటామో, ఆయన ఆలోచనలో ఉంటామో, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఒక పాట ఉంది, అద్భుతమైనటువంటి పాట. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా, ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. సారీ. ఓకే, ఎప్పుడైతే మన దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క కార్యాల్లో మనం ఉంటాం పిల్లారా, దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. నమ్ముతున్నారా? When you are in the thoughts of God, in the will of God, in the way of God, in the theme of God, concept of the worship of God. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. ఆమేన్. ముందు మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పిల్లారా, మన ప్రభువునే ఆరాధించాలి. ఆమేన్. సాతానుతో, అపవాదితో యేసు ప్రభు చెప్పింది అదే. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి మీరు చదువు, లేకపోతే 1వ వచనం దగ్గర నుండి 4వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళితే చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడిని మహిమపరుస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుడిని వెతుకుతూ ఉంటావో, ఎప్పుడైతే దేవుడిని గణపరుస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. సాతానుతో చెప్పింది యేసు ప్రభు అదే పిల్లారా, యు మస్ట్ వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం దగ్గర మనం చదువుకుంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణమైనటువంటి వివేకముతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి, దేవుని మాట మన హృదయములో ఉండాలి పిల్లారా. కొంతమంది అంటారు, ఆయన చాలా కోపం అండి. అవును, నీతి నిమిత్తం కోపం వస్తుంది. ఒకతన్ని నేను ఖండిస్తా ఉన్నాను ఒక విషయంలో, ఎందుకంటే అతడు దేవుణ్ణి, దేవుని సేవకులు దూషిస్తా ఉన్నాడు, నిందిస్తా ఉన్నాడు. దేవుని సేవకులు ఏదైనా తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు. మనం ఖండించాలి ఖచ్చితంగా. మీరు ఖండించరు, మీరు హెచ్చరించరు, మీరు బుద్ధి చెప్పరు, మీరు గద్దించరు అని అంటున్నాడు. నాకు కూడా వ్యక్తిగతంగా కొంతమందితో ఉంటది. అయినప్పటికీ నేను వాళ్ళు చేస్తున్న సేవను గౌరవించాలి, ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారు అభిషేకం కింద ఉండారు. దావీదు భక్తుడు ఏమంటాడంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. సౌలును దేవుడు అభిషేకపు నూనెను ఆయన మీద ప్రోక్షించాడు సమూయేలు గారి ద్వారా, ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా. ఆ అభిషేకం ఆయన మీద ఉంది. దేవుడు ఆయనను రాజుగా అభిషేకించాడు. దేవుని యొక్క అంగీకారానికి అప్పగించి, లేకపోతే దేవుడు అంగీకరించిన ఆ పిలుపుకి అప్పగించి, దేవుని పిలుపుకి అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని కోసం అభిషేకించాడు, దేవుని సేవ కోసం అభిషేకించాడు. దేవుని యొక్క సంఘాన్ని, అంటే అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు సంఘాన్ని, దేవుని సంఘమే కదా అది. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘాన్ని కాయటానికి అతన్ని అభిషేకించాడు పిల్లారు. సంఘం ఎన్నుకోబడింది, ఎంపిక చేయబడింది, పిలువబడింది, అభిషేకించబడింది, దేవుని చేత సరిచేయబడింది, బలపరచబడింది, వాగ్దానాలు చేయబడింది. ఆమేన్. దేవుడు సంఘానికి, సమాజానికి, ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలకి వాగ్దానాలు చేసేడు పిల్లారా. దేవుని సంఘాన్ని దూషించకూడదు. మోషే ఏం చెప్పాడంటే, దేవుడు నీవు మాట్లాడు బండతో అన్నాడు. కానీ ఏం చేశాడు మోషే? ఒకసారి కొట్టాడు కోపం వచ్చి. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. మోషే, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించు, నువ్వు చూడవని చెప్పేసాడు. అంతే. చూడని కూడా చూడలేదు, క్షమించి వదిలిపెట్టినా కానీ చూడనీయలేదు. చూసారా పిల్లరా? దేవుని సేవకులను దూషించకూడదు, ద్వేషించకూడదు, హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. అతను అంటాడు,
దేవుని యొక్క సేవకులను దూషిస్తా ఉన్నాడు, ద్వేషిస్తా ఉన్నాడు, హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఖండించాను ఆ సమయంలో. మీరు ఖండిస్తా ఉన్నారు, మీకు కోపం వస్తా ఉంది, మీరు దేవుని సేవకులు కదా అని. అవును, ఖండించాలి మరి. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారంటే ఒక విషయంలో నాకు ఆయనకు కూడా కొంచెం వాదన అయ్యింది మీటింగ్ విషయంలో. ఎందుకంటే నాకంటే ముందు మరి ఒకళ్ళకి డేట్ ఇచ్చేసాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన డేట్లు అవి 3 సంవత్సరాల నుండి నన్ను వెయిట్ చేయించి డేట్లు ఇచ్చి రేపు రమ్మన్నాడు, వెళ్తున్నాను. ఆ రాత్రి ప్రేయర్ చేసుకొని పొద్దున్నే బయలుదేరాను. కానీ ఆ రాత్రి ఒకళ్ళు వెళ్ళిపోయి పైసలు ఇచ్చేసేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ విషయంలో పొద్దున్నే నేను వెళ్ళి ఆయన కలిసినప్పుడు, నువ్వు రానన్నావంట కదా, నీ వల్ల కాదన్నావు, చేత కాదన్నావంట కదా అని అన్నాడు. నేను ఎప్పుడు చెప్పానా అంటే, ఇదిగో వీళ్ళు చెప్పారన్న. వాళ్ళ ముందే అన్నాను, నేను చెప్పానా మీతో అని అడిగాను. ఏం మాట్లాడతల్లా. వీళ్ళు నన్ను మోసం చేశారు, నన్నే తప్పు మార్గం నడిపించారు కాబట్టి మీటింగ్లు వెళ్ళేవన్నాడు. నేను అన్నాను, మీటింగ్లు క్యాన్సిల్ చేద్దానా, వాళ్ళు మేము అందరం కలిసి చేస్తాం. ఈ మాట వాళ్ళు అక్కడే నాతోనే ఉండారని అనుకున్నాను, కానీ వీళ్ళు నాతో లేరని ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు నాతోనే ఉన్నారు వాళ్ళు, ఒక్క రోజులో అర్థమైపోయింది నాకు. సో కలిసే చేద్దాం. లేదు ఇప్పుడు ఏంటి సంగతి, మీటింగ్ చేయాల్సిందే అని అన్నా. అంటేను సరే మీటింగ్ చేస్తాను, వీళ్ళు దేవుడిని కలుపుకోవద్దాం, లేదని అందరం కలిసి చేస్తామని చెప్పి ఎట్లాగట్లా ఆయన ఒప్పించి రావటం జరిగింది. మీటింగ్ సక్సెస్ఫుల్ గా, అద్భుతంగా, దేవుని మహిమార్థంగా 2001లో జరిగినాయి. గొప్పగా నిజామాబాద్ పట్టణంలో ఖలీల్వాడి గ్రౌండ్ లో అద్భుతమైనటువంటి మీటింగ్. సో వస్తే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. యేసన్న గొప్ప దైవజనుడు, గొప్ప పాటలు పాడతాడు, ఆరాధికుడు, స్తుతించేవాడు. కానీ అయినప్పటికీ ఆయన్ని కూడా కొంచెం తప్పు మార్గంలోకి నడిపించేసారు. అంటే నాకు ఇచ్చిన డేట్లు, నాకు ఇచ్చిన మాటని పక్కన పెట్టేసేటట్లు చేసేసాడు. మరి నేను వెళ్ళి దాన్ని మాట్లాడినప్పుడు మళ్ళా ఆయన సరి చేసుకొని దాన్ని నాతో కలిసి వచ్చి మీటింగులు జరిపించి హ్యాపీగా వెళ్ళాడు. సరే ఏదేమైనా తర్వాత కూడా ఎన్నో జరిగినాయి అనుకోండి, సంఘం విషయంలో డిస్టర్బ్ అయిపోయి. అయినప్పటికీ యేసనంటే ఆ ఒక్క విషయంలో నాకు కొంచెం బాధ ఉన్నప్పటికీ ఆయన దైవచరుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు ఇశ్రాయేలీయుల్ని, దేవుని చేత అభిషేకించబడిన వారిని, దేవుని జనాంగాన్ని, దేవుని పిలుపు కలిగిన వారిని, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సజీవుడైన దేవుణ్ణి వెంబడించి ఆరాధించి ఈ జనాంగాన్ని దూషించడానికి ఫిలిస్తీయుడు సున్నతి లేని వాడు ఏ పాటి వాడు. రోషం వచ్చింది అక్కడ. దేవుని సేవకులనంటే రోషం వచ్చింది పిల్లారా. దేవుని సన్నిధిలో అభిషిక్తులంటే రోషం వస్తుంది. అభిషిక్తులు అన్నప్పుడు రోషం రావాలి, ఖండించాలి, దావీదులాగా రోషం తీసుకోవాలి. సున్నతి లేని వాళ్ళు, బాప్తీసం లేని వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరిస్తాము, యేసు ప్రభు మాటలు మాట్లాడతారు, బోధ చేస్తారు, మరి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తున్నామని అంటారు, యేసు ప్రభు నమ్ముకున్నాం అంటారు. కానీ సున్నతి లేదు అంటే ఈ రోజు బాప్తీసం కదా, బాప్తీసం ద్వారా నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. సున్నతి లేనటువంటి వాడు దేవుని సేవకుడిని తిరస్కరించకూడదు. సున్నతి ఉండగాని దావీదు తిరస్కరించడానికి ఇష్టపడలేదు, అంగీకరించలేదు. తన హృదయాన్ని, తన మనస్సుని దృఢపరుచుకున్నాడు. సౌలైనటువంటి అభిషేకించబడిన రాజుని చంపటానికి, కొట్టటానికి, ముట్టటానికి కూడా భయపడతా ఉన్నాడు. సో కాబట్టి పిల్లారా, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. అదే యేసు ప్రభువారు ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త అద్భుతమైనటువంటి మాటల్ని మనం వింటా ఉన్నాం ప్రతిరోజు కూడా. మత్తయి సువార్తలో మళ్ళోసారి ఈ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. 4వ అధ్యాయంలో 17వ వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 4:17. మళ్ళోసారి చదువుతా ఈ వాక్యాన్ని. 2 రోజులు చదివిస్తా ఉండా, కానీ ఈ రోజు కూడా ఈ వాక్యం చదివిస్తే ఇంకొంచెం మాటలు మాట్లాడాలని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలు పెట్టెను. ఫ్రమ్ దట్ టైమ్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అండ్ టు సే రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. మారు మనసు పొందాలి, సేవకులు కూడా మారు మనసు పొందాలి. తప్పులున్నాయా? కొంతమంది ఈ దినాల్లో బాగా నేర్చారు, అన్ని స్థలాల్లోకి వెళ్తారు, పాస్టర్లతో కలిసి ఉంటారు, వాళ్ళతో కలిసి మాట్లాడతారు, బిజినెస్ చేస్తున్నట్టుంటారు, సేవ చేస్తున్నట్టు వాళ్ళతో ఉంటారు. కానీ లోగుట్టంతా తీసుకొస్తారు. జాగ్రత్తగా ఉండండి సేవకులారా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆ గుట్లు ఒప్పొద్దు. సరే, ప్లేన్గా ఉండాలి, మనం ఓపెన్ గానే ఉండాలి. కానీ కొన్నిటిని విషయాల్ని సంఘానికి తెలిసే ఉంటాయి, కుటుంబానికి తెలిసే ఉంటాయి, వ్యక్తికి తెలిసే ఉంటాయి, దేవునికి నీకు తెలిసే ఉంటాయి. లేకపోతే సంఘానికి దెబ్బ అవుతుంది, నీకు దెబ్బ అవుతుంది.
అందుకే ఈ దినాల్లో మేము ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పి బయటకు వచ్చి చేసి నానా రకాలుగా ఎంతో మంది దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఆ సేవకుడిని అక్కడుండ ఆ స్థలంలో ఉండ ఆ సేవకుడితో ఉంటాడు అప్పుడు వరకు. సో కొంతమంది సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. షాలేం రాజు గారు చిలకలూరుపేట అద్భుతమైన సేవకుడు, మరి సేవ చేస్తా ఉన్నాడు. ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఉంటే అందరిలో ఉంటాయి. అందరూ పాపం చేసిన వారు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఒకవేళ తప్పిదాలు ఉంటే దేవుడు చూసుకుంటాడని చెబితే దేవుడు చూసుకుంటాడా? అప్పుడేమో మీరు ఖండిస్తారు, ఇప్పుడేమో మీరు ఎదిగిన తర్వాత దేవుడు చూసుకుంటాడా అని అంటారు కొంతమంది. ఎప్పుడైనా దేవుడే చూసుకుంటాడు. పగ తీర్చుకున్నట మన పని కాదు. ఇతరులను ద్వేషించటం, దూషించటం, హింసించటం, నానా రకాలుగా చెడ్డగా మాట్లాడటం, కొట్లాడటం, విభేదాలు తీసుకురావటం, విమతాలు తీసుకురావటం, వాదాలకి వివాదాలకి దిగటం, కొట్లాటకి దిగటం, జగడాలకి దిగటం దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డల పని కాదు పిల్లారా. హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, రిపెంట్ అని చెప్పాలి, మారు మనసు పొందండి అని చెప్పాలి. సతీష్ గారు గొప్ప సేవ చేస్తున్నాడు, చేయనియండి. ఒకవేళ ఆయనలో నీది తప్పు, అందరు నీలో కూడా తప్పులు కనబడతాయి. చిన్న చిన్న సేవకులు నిన్నగాక మొన్న వచ్చినోడు కూడా గొప్ప గొప్పగా మాట్లాడతాడు యూట్యూబ్లో అందరి గురించి, సేవకుల గురించి. వాళ్ళు చేసిన దాంట్లో ఒక 25 వంతు చేయలేరు, ఒక 10 వంతు చేయలేరు, ఒక 5 వంతు కూడా చేయలేరు, ఒక పైసా వంతు కూడా చేయలేరు. కొంతమంది వెళ్ళి సువార్త చెప్పరు, వాక్యం చెప్పరు, ప్రకటన చేయరు, డేరుగా ప్రకటన చేయరు. ఒక దైవజనుడు గొప్పగా చెబుతా ఉన్నాడు ఇలాగా. ఏమని చెబుతున్నా, ప్రతి నెల నేను 20 లక్షలు పే చేస్తాను, దేనికి? సువార్త ప్రకటించడానికి, టీవీకి మాత్రమే. మీరిచ్చే కానుకలు ఏ పాటికి కూడా నాకు ఆ టీవీ సువార్త ప్రకటించడానికి కూడా సరిపోవని అంటున్నాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక ₹1,00,000 ప్రతి నెల పే చేసి ఇంత ముందు చేయడానికి కష్టమైపోయింది, అప్పులు చేశాను, లోన్లు తీసుకున్నాను, అది చేయలేక, అది కట్టుకోలేక మానేసేసాను. ఇప్పుడు ప్రతి నెల అది కట్టుకుంటానే ఉండానే. అయ్యో 20 లక్షలు కట్టుకున్నాడా? 20 లక్షలు చాలా గ్రేట్ అనిపించింది. అంటే ఆయన స్తోమత, అది చేయనియండి. నేను ఒక 3,000 కట్టడానికి కూడా భయపడేవాడిని. అంత 3,000 కడతానని అన్నాను. ప్రతి వారం 3,000 కడతానయ్యా, అంతకంటే ఎక్కువ కట్టలేనని చెప్పాను. లేదు పాస్టర్ గారు, నేను చూసుకుంటాను, మీరు పక్కన ఉండండి, చక్కగా చేస్తా ఉండండి, దేవుడు ఇస్తాడు మీకు, చెయ్యండి అని చెప్పాడు నా స్నేహితుడు. సరేననుకొని ముందుకు వస్తే అది మోపిడైపోయింది, మొయ్యలేనంత అయిపోయింది, తడిసి తడిసి. మోపిడైపోతే మొయ్యలేక, లేదులే నాయన బంద్ చేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, చక్కగా వాక్యం చెబుతున్నా, ఏ టెన్షన్ లేదు నాకు. పైసలు ఇచ్చినా రాకపోయినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను చేస్తున్న సేవే 38 సంవత్సరాల నుండి. ఏ పని చేయకుండా, చేస్తే చర్చి పని చేస్తా. నేను చర్చి పని నేనే చేస్తా. కొన్ని పనులు 1 గంట 2 గంటలు 5 గంటలు రోజంతా చేస్తాను. కొన్నిసార్లు దేవుని స్తోత్రం, వాక్యం ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వటం తప్ప మిగిలిన పని అంతా దేవునికి ఇచ్చేస్తా, పని ఉంటే చర్చిలో. సో కాబట్టి పిల్లలు, దేవుని రాజ్యానికి ప్రథమ స్థానం. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. సేవకులారా, ఏదైనా ఉంటే సరి చేసుకోండి, మార్పు చెందండి. సతీష్ గారికి నాకు కూడా కొంచెం బాధ ఉండే, ఎందుకంటే నేను గృహం కట్టించినప్పుడు, చర్చి గృహం ఆర్ఫనేజ్ కట్టించినప్పుడు ఆయన పిలిచి ఓపెనింగ్ చేద్దాం అనుకున్నా. కానీ ఆయన ఫోన్ ఇంకొక అసిస్టెంట్ గారు ఎత్తి నవ్వుతూ ఉన్నాడు, హేళనగా, అపహాస్యంగా. చిన్న మీటింగ్లకి మా అయ్యగారు రావండి అని అంటున్నాడు. ఎందుకు సార్ నవ్వుతున్నారని అంటే, నేనన్నా చిన్న మీటింగ్ కాదండి, సేవకులు అందరిని పిలుస్తాను, జిల్లా సేవకులు మొత్తం పిలుస్తా, అందరూ వస్తారు. ఆయన వచ్చి వాక్యం చెబితే జిల్లాలో సేవకులు అందరూ విని వెళ్తారు, ఆ వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తారు సంఘాల్లో, మొత్తం జిల్లా అంతా సువార్త ప్రకటించబడుతుంది అని అన్నాను. అయినా కానీ నేను చెబుతాను మీకు మళ్ళా, ఆయన ప్రస్తుతానికి అసలు రాలేరు ఆయన, అయినా కానీ నేను మళ్ళా మాట్లాడతానులే, మీతో చెబుతాను అన్నాడు. కానీ ఫోన్ ఎత్తలేక తర్వాత ఆర్ఆర్కే గారిని పిలిచాను నేను. ఆర్ఆర్కే గారు ఎక్కడో కర్ణాటక వెళ్ళి, అక్కడి నుండి దైవజనుడు, అమ్మగారు, అయ్యగారు ఇద్దరు రావటం నా దగ్గరికేనంట. అంత దూరం కర్ణాటక నుండి అలసిపోయినా కానీ వారు రాత్రి అంతా ప్రయాణం చేసి వారు వచ్చి మధ్యాహ్నానికల్లా వస్తే వారికి రెస్ట్ తీసుకోవటానికి రూమ్ ఇచ్చి, రెస్ట్ తీసుకొని ఇచ్చి, వాక్యం చెప్పి ఆయన మళ్ళా సాయంత్రం వరకు ఉండి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన వాక్యం ప్రకటించి ఓపెనింగ్ చేసి మమ్మల్ని దీవించి వెళ్ళాడు. ఇప్పుడు ఆ దీవెనలన్నీ సతీష్ గారు పోగొట్టుకున్నాడు కదా, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు కదా సతీష్ గారు. ఇప్పుడు మరి ఆర్ఆర్కే మూర్తి గారు అద్భుతంగా ఆ దీవెనలు దేవుని దగ్గర పొందుకున్నాడు, నన్ను దీవించాడు, నేను దీవెనలు పొందుకున్నా. కొంచెం మరి నాకు కూడా కోపం ఉండాలి సతీష్ గారి మీద, లేదు కోపం లేదు, ఆ ఒక్క విషయంలోనే. తర్వాత నేను సంతోషిస్తాను, మంచి సేవ చేస్తున్నాడు, మంచి మందిరాలు కడుతున్నాడు, సరే చేయని,
కానీ సేవకులు పెట్టి చేస్తే బాగుంటది కదా, అక్కడక్కడ మందిరాలు కట్టి సేవకులు పెట్టి చేస్తే బాగుంటుంది. సినిమా థియేటర్లా కట్టేసేసి తెర మీద బొమ్మలేసి ఏదో తోలు బొమ్మల్లాగా చేయకుండా అనేది ఒక మనసులో ఉంటది అట్లా. కానీ ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన ఆలోచన ఏంటో మనకేం తెలియవు. ఎందుకంటే దేవుడు ఆయనకి దర్శనం ఇస్తాడు. కాకపోతే సేవకులు డిస్టర్బ్ చేయొద్దు, సంఘాలను డిస్టర్బ్ చేయొద్దు. ఈ మధ్యలో ఆయన చెబుతా ఉన్నాడు, మీ సంఘాలకి మీరే వెళ్ళండి, దక్షిణ భాగాలు మీ చర్చిలోని ఇవ్వండి, సతీష్ గారు గొప్ప సేవ చేస్తున్నాడు, మంచి వాక్యం ప్రకటిస్తున్నాడు అని మీకు అనిపిస్తేనే నా దగ్గర కూడా రండి వాక్యం వింటానికి అని అన్నాడు. సరే, ఎంతవరకు పోయినా కానీ ఇది సేవకులకి సంఘాలకి కొంచెం బాధగా ఉంది కాబట్టి ఆ విషయాల్లో అభ్యంతరం ఉండొచ్చు అందరికీ. కానీ ఆయన సేవకుడు, ఆయన మనం దూషించకూడదు, నిందించకూడదు. ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళే వయసులో నాకంటే కూడా. మంచి సేవ చేస్తున్నాడు ప్రవీణ్ కుమార్ గారు. ఆయన పట్టుకొని గొప్పగా సేవ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దూషిస్తున్నాడు. మరి దూషించేవాడిని ఖండించొద్దా, హెచ్చరించొద్దా? దేవుని రాజ్యం ఏం చెబుతుందంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. సేవకులు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. కానీ పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే దూషించొద్దు, నిందించొద్దు, అవమానించొద్దు, దేవుని సేవకుల్ని ద్వేషించొద్దు. అది నీ పని కాదు, పగ తీర్చుకోనట నీ పని కాదు. ఒకవేళ వాళ్ళతో మీకేమన్నా ఉండా కానీ కాముగా ఉండండి. మీరు నన్ను కూడా సేవకులు ఎంతో మంది హింస పెట్టారు, బాధ పెట్టారు, నా జీవితాన్ని పతనం చేయాలని, నాశనం చేయాలని, చంపేయాలని, నన్ను చంపేయాలని కూడా భయంకరంగా నన్ను బాధలు పెట్టారు. సేవకులే, పాస్టర్లే, దేవుని బిడ్డలే, పాస్టర్లు అని చెప్పుకుంటూ బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా పాస్టర్లు అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా బాధలు పెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, జాన్ వాళ్ళని క్షమించు, వాళ్ళ మారు మనసు కొరకు ప్రార్థన చెయ్యి, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి, వారి యొక్క మనోనేతలు తెరవబడాలని ప్రార్థన చెయ్యి, వారి హృదయంలో సాతాను శక్తులన్నీ కూల్చివేయబడాలని ప్రార్థన చెయ్యి. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, దీవించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు. నిన్ను దీవించే వాళ్ళని నేను దీవిస్తానన్నాడు. నన్ను వాళ్ళు దీవించలేదు కాబట్టి దేవుని దీవెన వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకా ప్రభు ఏమన్నాడంటే వాడు దీవెనలో లేడు, వాడు నరకంలో ఉన్నాడు, వాడు నాశనంలో ఉన్నాడు, అబద్ధంలో ఉన్నాడు, మోసంలో ఉన్నాడు, వాడిలో రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, విడుదల లేదు, అంధత్వంలో ఉన్నాడు, వాడు కన్నులు తెరవబడాలని ప్రార్థన చేయి, నాకు అప్పగించు. ఎస్, ఒక్కోసారి ఆ స్వరం వినపడుతుంది, నాకు అప్పగించు జాన్ వాళ్ళని అని అంటాడు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, నీకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. పగ తీర్చుకోవటం నా పని కాదు, వాళ్ళని ద్వేషించటం, హింస పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కోర్టులకు లాగటం నా పని కాదు. నేను అని చెప్పి అలాగుంటే నా మీద కేసులు పెట్టి నన్నే కోర్టుకు లాగేసిండు కొంతమంది దుర్మార్గంగా. పాస్టర్లు అండి, దేవుని సేవకులం అని పేరు చెప్పుకొని నా దగ్గర పైసలు తీసుకొని నన్ను బాధ పెట్టి, నా విశ్వాసం దగ్గర పైసలు తీసుకొని, నా స్నేహితుల దగ్గర పైసలు తీసుకొని, దైవజనుల దగ్గర పైసలు తీసుకొని బాధలు పెట్టే సేవకులు కూడా ఉంటారు. అలాంటి వారిని గురించి దేవుడు ఏమనంటే నాకు అప్పగించేసేసేయి. నేను అప్పగించాను ఒక అతన్ని, క్రూరమైన నీచమైనటువంటి మరణాన్ని పొందాడు మారు మనసు పొందకుండా. అతను మారు మనసు పొందితే బాగుండేది. యూదా ఇస్కరియోతు లాగా మారు మనసు పొందకుండా మనసు నొచ్చుకున్నాడే కానీ మార్పు చెంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రాలా, రక్షణ పొందలేదు యూదా ఇస్కరియోతు. నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను, నేను పాపిని, ఘోరమైన పాపిని అని చెప్పి పశ్చాత్తాపడి మనసుని గాయపరచుకోకుండా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి సిలువు దగ్గరికి వస్తే పాపక్షమాపణ దొరికేది. దినాల్లో చాలా మందికి రక్షణ లేకుండా సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా చనిపోతూ ఉన్నారు, పతనమైపోతున్నారు, నాశనం అయిపోతూ ఉన్నారు, రోగాలతో, వ్యాధులతో, అశాంతితో, అసమాధానంతో, పాప భీతితో. పిల్లలు, నీలో ఉన్న పాపము తొలగిపోవాలి, మారు మనసు పొందండి. దేవుడు మారు మనసు పొందటానికి పిలుస్తా ఉన్నాడు. 18వ వచనం సెలవిస్తా ఉంది, మత్తయి సువార్త 4:18, మాథ్యూ చాప్టర్ 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రముల వలవేట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అండ్ దే straightway left their nets and followed him. యేసు ప్రభువుని వెంటనే పిలవగానే స్పందించాలి. మారు మనసు పొందమని చెప్పగానే మారు మనసు పొందాలి. పశ్చాత్తాపడని చెప్పగానే పశ్చాత్తాపడాలి. నన్ను వెంబడించు, పాపాన్ని విడిచిపెట్టు, మోసాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, నీచత్వాన్ని విడిచిపెట్టు అని చెప్పగానే మార్పు చెంది పశ్చాత్తాపడి సమస్తాన్ని విడిచిపెట్టి పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయననుంది బైబిల్లో. యేసు క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తికి
కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం, 2 కొరింథీ 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17, ఎవ్రీథింగ్ బికమింగ్ న్యూ, ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే. అవి పాడైపోవాలి, కాల్చివేయబడాలి. మారు మనసు అంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత పాపాలు చేస్తే, మోసాలు చేస్తే, అబద్ధాలు ఆడితే, దేవుడిని పిలుచుకున్న పేతురు కూడా పిలువబడ్డాడు, కానీ మధ్యలో అంటాడు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అందరి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన్ని సిలువకు అప్పగించిన తర్వాత. కానీ కొంతమంది ఫాలో అయ్యారు. పేతురు అంటాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటాడు ఆయన అప్పగించబడిన రోజు. కానీ యేసు ప్రభు విడిచిపెట్టలేదు, మళ్ళీ ఆయన వెతుక్కుంటా వెళ్ళాడు. చేపలు పడతామన్న పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఘోరమైనటువంటి పశ్చాత్తాపడ్డాడు పిల్లారు. ఆయన పాపాలు బొళ్ళు ఏడ్చాడు, ప్రభు పాదాల మీద పడ్డాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. నీ పశ్చాత్తాపం నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఇదేనో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో పాపాన్ని, నీలో చెడుని విడిచిపెట్టేసేయి, లోకాన్ని విడిచిపెట్టేసేయి. ఈ పట్టాల్సిన చేపలు కాదు పేతురు, నువ్వు మనుషులను పట్టాలి. మనుషులు పట్టడానికి డబ్బులు కాదు పట్టు. డబ్బులకు వలేస్తారు, ఆస్తులకు వలేస్తారు, అమ్మాయిలకు వలేస్తారు, అబ్బాయిలకు వలేస్తారు, ఆస్తి పరులకు వలేస్తారు. భయంకరమైన ఆడవాళ్ళు ఈ దినాల్లో డబ్బుండ అబ్బాయిలకు వలేస్తున్నారు. అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, అబ్బాయిలు కూడా కాల్ బాయ్స్ ఉన్నారు ఈ దినాల్లో తెలుసా. వీళ్ళు కూడా పాపం చేస్తే ఒక వ్యభిచారం లాగా డబ్బులు ఇస్తారు. 1000, 2000, 5000, 2000 కాదు 5000, 10,000 అంట. కాల్ బాయ్స్ వలలేస్తారు కొంతమంది డబ్బు కోసం, వలలో చిక్కుకుంటారు కొంతమంది. చేపలను కాదు పట్టేది, మనుషులను పట్టాలి. జీవనోపాధి కొరకే కాదు నువ్వు బ్రతకాల్సింది, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి. నీ కుటుంబం కొరకే కాదు బ్రతకాల్సింది, దేవుని యొక్క సన్నిధిలో సమాజం అంతటి కొరకు నువ్వు బ్రతకాలి. ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటించడానికి, ఆ తర్వాత కొర్నేలకు కూడా సువార్త ప్రకటించు, అన్యులకు కూడా సువార్త ప్రకటించు అని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి 46 వచ్చిన వరకు చివరి వరకు చదవండి పిల్లారా. కొర్నేలికి సువార్త ప్రకటించడానికి ఒక పెద్ద దుప్పటిని, ఒక పాత్రను పరలోకములో నుండి, ఆకాశములో నుండి భూమి మీదకి దించాడు. ఆయన నుండి ఆ స్థలంలోనికి దించాడు. ఆ స్థలంలోనికి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చతుష్పద జంతువులు, పురుగులు, పక్షులు అన్ని ఉండే దాంట్లో చంపుకొని తినన్నాడు. ప్రభువా అపవిత్రమైన దాన్ని నేను ఎన్నడూ తినలేదు, నేను తిన్నాడు. నేను పవిత్రపరిచిన దానిని అపవిత్రమైనటువంటిదిగా నువ్వు ఎంత రావటం చూసి ఆ వ్యక్తిని నేనే పదండి అని చెప్పి వెళ్ళాడు కొర్నేల దగ్గరికి. అన్యులతో మాట్లాడటంగా తగదు యూదులకి. అంత నిష్ట కలిగిన వాళ్ళు యూదులు. యేసు ప్రభు జాతి అంత నిష్ట కలిగింది, యేసు ప్రభు శిష్యులు జాతి అంత నిష్ట కలిగింది. తక్కువ కులస్తుల యొక్క దేవుడు వీళ్ళు అని అంటారు కొంతమంది. కాదు పిల్లారు, నిష్ట కలిగిన యూద జనాంగము. యూద తరాల్లో, జనాంగాల్లో నుండి, యూద వంశములో నుండి యేసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పుట్టి, ఆయన పెరిగి, పెద్దవాడై సువార్త చెబుతూ, ఈ మాటలు చెబుతూ పేతురుని, ఇంకా అనేక మందిని, ఆంద్రేయను, యోహాన్ని, తన యొక్క సహోదరుని అందరిని పిలుచుకొని వాళ్ళు చెబుతా ఉన్నారు, సువార్త చెప్పండి, మనుషులను పట్టండి, మనుషులతో మాట్లాడండి, దేవుని వాక్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడండి, పాప క్షమాపణ గురించి మాట్లాడండి. మనుషులు మార్పు చెందాలి, మనుషులు నూతన పరచబడాలి, మనుషులు రక్షణ పొందాలి, మనుషులు దేవునికి దూరంగా ఉండకూడదు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని జక్కయ్య విషయంలో మాట్లాడతా యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన వరకు చదవండి. నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఎందుకంటే ఇతడు రక్షించబడ్డాడు, ఇతడు పశ్చాత్తాపడ్డాడు, పాపక్షమాపణ పొందుతూ ఉన్నాడు, విడుదల కోరుకుంటూ ఉన్నాడు, వాక్యంకు లోబడుతూ ఉన్నాడు. నేను తప్పు చేసిన దాన్ని, అన్యాయం చేసిన దాన్ని సరి చేసుకుంటాను. ఒకటి దగ్గర 4 తీసుకున్న వ్యక్తికి, ఒకటి దగ్గర 1 తీసుకున్న వ్యక్తికి 4 అంతలు ఇస్తానని అంటున్నాడు. 4 అంతలు ఇస్తాను. 1 తీసుకుంటే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానని అన్యాయంగా సంపాదించినంతా కూడా. అన్యాయమును సరి చేసుకోవాలి, మోసాన్ని సరి చేసుకోవాలి, దగాను సరి చేసుకోవాలి. ప్రియమైన వారిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నన్ను కూడా బాధ పెట్టారు, వ్యాధులకు గురి చేశారు, నష్టానికి గురి చేశారు, దుఃఖం పెట్టారు, సర్వాన్ని దోచుకున్నారు, నిలువున ముంచేశారు, రోడ్డు మీదకి తీసుకెళ్లారు. యేసు ప్రభువుకి ఎలాగైతే చేశారో ఎగ్జాక్ట్లీగా అన్ని నాకు చేశారు. చివరి వారికి ఒక మరణమే. నేనన్నా సరే ప్రభు, నన్ను తీసుకో ప్రభు, ఇదే మిగిలింది, మరణం, జీవమే మిగిలింది. ఈ జీవం కూడా శాంతి లేదు, సమాధానం లేదు, నాకు ఆనందం లేదు ప్రభా.
బ్రతకాలని లేదు ఈ భూమి మీద. నన్ను తీసుకో ప్రభు అని అన్నాను. ఈ పాస్టర్లు చేసిన దానికి, ఈ విశ్వాసులు చేసిన దానికి, దేవుని బిడ్డలమని చెప్పి నాకు చేసిన మోసానికి, నన్ను పెట్టిన బాధకు. కానీ ప్రభు అన్నాడు, జాన్, అందరూ నిన్ను మోసం చేసిన, దగా చేసిన, నిన్ను దోచుకున్నా, నిన్ను నష్టపరిచినా, నిన్ను బజారుకి ఇచ్చినా, రోడ్డు మీద తీసుకొచ్చినా, నిన్ను సంఖ్య లేపించినా, నిన్ను అవమానానికి నిందలకి గురి చేసినా, నిన్ను బంధించినా, కానీ నేను నీతో ఉన్నాను, నిన్ను దర్శిస్తూ ఉన్నాను అని అన్నాడు. హల్లెలూయా. నీతో ఉండి నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. బలపరుచువాడు నేనే ఇక ముందు కూడా. నేను నీ కాపరిని, నేను పోషిస్తాను, నేను నడిపిస్తాను, నీకు సహాయకుడిగా ఉంటాను, నేను విడిపిస్తాను. నీ కళ్ళతో నువ్వు చూస్తావు, నీ చెవులతో నువ్వు వింటావు. నీ శత్రువులు జరగబోయేదాన్ని. వాళ్ళు పశ్చాత్తాపడతారా, మారు మనసు పొందుతారా, దీవించబడతారు, విడుదల పొందుతారు. లేదంటే వాళ్ళకి జరగబోయేది నీ కళ్ళతో చూస్తా, నీ చెవులతో నువ్వు వింటావని అన్నాడు. అలాగే చూశాను, అలాగే విన్నాను పిల్లలు. కొన్ని అయితే పశ్చాత్తాపడిన వ్యక్తుల జీవితాలు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని క్షమించు, వాళ్ళ దీవెన కొరకు ప్రార్థన చేయి, వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళు ఆశీర్వదించబడితే, వాళ్ళు దీవించబడితే, వాళ్ళు విడుదల పొందితే అప్పుడు నీకు సహాయం చేస్తారేమో. ఒకవేళ అలాంటి మనసు వస్తే జక్కి అలాగా. కొంతమందిలో మారు మనసు ఉండదు పిల్లారా, విడుదల ఉండదు. నేను పిలుచుకుంది ఎందుకో తెలుసా? మార్పు చెందటానికి, మారు మనసును ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు మీరు చదవండి. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి పిల్లారా. సువార్త ప్రకటించండి, రోగులను బాగు చేయండి, దయ్యాలను ఎలగొట్టండి, కుష్టు రోగులు శుద్ధులుగా చేయండి. మీరు ఏమి తీసుకెళ్ళొద్దు. మీతో బస్తాలు బస్తాలు బియ్యం తీసుకెళ్ళొద్దు, డబ్బాలకి డబ్బాలు టాబ్లెట్ తీసుకెళ్ళొద్దు, వస్త్రాలు తీసుకెళ్ళొద్దు, డబ్బులు తీసుకెళ్ళొద్దు, ఏమి తీసుకెళ్ళొద్దు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి ఫ్రీగా. సువార్త తిన్న వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు, వాళ్ళ ఇంట్లోనికి తీసుకువెళ్తారు, ఇంట్లో ఉంచుకుంటారు. వాళ్ళు మీకు కలిగిన దాన్ని పెడతారు. వాళ్ళు ఏది పెడితే అది తినండి, ఏది ఇస్తే అది తీసుకోండి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండండి, ఎక్కడికైతే ముందు వెళ్తారో ఆ ఇంట్లోనే ఉండండి, అక్కడ నుండే సేవ చేయండి అని అన్నాడు. అపోస్తలులు అలా సేవ చేశారు పిల్లారా. దేవుని సేవ చేయండి, దేవుని పని చేయండి. అందుకే పిలుస్తూ ఉన్నాడు. జాలరులుగా ఉన్నటువంటి చేపలు పట్టే మనుషుల్ని మనుషులు పట్టే వ్యక్తులుగా ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను మనుషులు పట్టడానికి పిలుస్తున్నాడు, కానీ వలలు వేసి డబ్బు పట్టుకోవటానికి కాదు, మోసాలు చేయటానికి కాదు, రోడ్ల మీదకి ఏడవటానికి కాదు, కోర్టుల చుట్టూ తిప్పటానికి కాదు, పోలీస్ స్టేషన్లకు అప్పగించడానికి కాదు. నీకు అన్యాయం చేయని వాళ్ళని, మోసం చేయని వాళ్ళని, బాధ పెట్టని వాళ్ళని, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, వాళ్ళది కలిగింది దోచుకొని వాళ్ళని అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులతో ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 21 వచ్చిన వారికి ఏ వాక్యము, ఆ వాక్యము ఏ విధంగా మనతో చెబుతా ఉంది? ఏ వాక్యం అది? యేసు ప్రభుని గురించి వాక్యం అది. అది 61వ యెషయా గ్రంథములు 700 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి రాకముందు మాట్లాడినటువంటి మాటలను యేసు ప్రభు అంటా ఉన్నాడు. ఈ వాక్యము నేడు మీ వినికిల్లో నెరవేర్చబడి ఉన్నది, ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. పేదలకు సువార్త ప్రకటించబడ, సువార్త ప్రకటించు. పేదల్ని దోచుకోవద్దు, పేదలకు అన్యాయం చేయొద్దు, పేదల్ని బాధ పెట్టొద్దు, పేదల్ని కృంగదీయొద్దు, పేదల్ని బలహీనపరచొద్దు, పేదల్ని ఏ విషయంలో కూడా హింసకు గురి చేయొద్దు, రోడ్డు మీద ఇడిచిపెట్టొద్దు, రోడ్డు మీదకి లాగొద్దు వాళ్ళని. జాగ్రత్త. వారు విమోచకుడు గొప్పవాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 22 నుండి 27 వచ్చిన వారికి, ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 22 through 27. అద్భుతమైనటువంటి మాటలు పిల్లారు అక్కడ, అద్భుతమైనటువంటి మాటలు. ఏమని సెలవిస్తావండి? నువ్వు బాధ పెడితే, నిన్ను బాధ పెట్టేవాడిని నేను బాధ పెడతాను. నీవు ఎవరినైతే బాధ పెడుతున్నావో వాడు బాధలో నాకు మొర్ర పెడతాడు, వాడు మొర్ర నేను వింటాను, నేను విడిచిపెట్టను నిన్ను అని అంటా ఉన్నాడు. నిన్ను బాధ పెట్టిన వాడిని దేవుడు విడిచిపెట్టడానికి గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. నిన్ను నష్టపరిచిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. కొలస్సీ పత్రిక 3వ అన్యాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. తప్పక వాడికి శిక్ష వేస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. లూకా సువార్త 18. దేవుడు న్యాయవంతుడు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు న్యాయం కావాలని వెళ్తా ఉంది ప్రతిరోజు. కానీ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేయటం లేదు. ఒకరోజు వాడు అంటా ఉన్నాడు, నేను అన్యాయస్తుడినే, నేను ఎవడికి భయపడను, దేవునికి కూడా భయపడను, ఎవడు లెక్క చేయను, కానీ ఈ విధవరాలు నన్ను లెక్క చేయటం లేదు, నన్ను విసిగిస్తా ఉంది, మాటి మాటికి వస్తా ఉంది, ఈమెకు న్యాయం తీర్చాలి అనుకున్నాడు. దేవుడు అంట, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పింది వినండి. ఏమన్నాడు? న్యాయం తీరుస్తానని అన్నాడే.
అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీరుస్తానన్నప్పుడు న్యాయవంతుడైన మీ దేవుడు మీకు న్యాయం తీర్చడా? అన్యాయం అయిపోయిన మీకు న్యాయం తీరుస్తాడు, కష్టంలో ఉన్న మీకు న్యాయం తీరుస్తాడు, బాధలో ఉన్న మీకు న్యాయం తీరుస్తాడు. ఎవరి చేత మోసపోయారో తప్పక న్యాయం తీరుస్తాడు. దేవునికి అసాధ్యమంది ఏది లేదు. భూమి ఆకాశాలు దేవునివే, మనుషులందరూ సర్వ శరీరులు దేవుని స్వాధీనంలో ఉన్నారు. ప్రతి ఒక్కడి తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, హృదయ వాంఛ ఆలోచనలు అన్ని ప్రణాళికలు, పథకాలు వాడు ఎన్నన్నా వేసు కానీ తప్పించుకోవటానికి, పారిపోవటానికి, ఎక్కడికి పాలడుపులాడు. వాడి పాపం వాడిని పట్టిస్తుంది, వాడి దుష్టత్వం వాడి పట్టించింది, వాడి మోసము, వాడి దగ, వాడి అన్యాయము, వాడి అక్రమము వాడిని పట్టిస్తుంది. పట్టించింది ఒక దినం నీ కళ్ళతో చూస్తావు, నీ చెవులతో వింటావు. కానీ తీర్పు తీర్చటం నీ పని కాదు, ద్వేషించటం నీ పని కాదు, దేవుని పని. దేవునికి అప్పగించు. మారు మనసు పొందమని చెప్పు, పశ్చాత్తాపడమని చెప్పు, మారు మనసును ప్రకటన చేయి. యేసు ప్రభు చెప్పింది అదే, శిష్యులతో చెబుతుంది అదే. మార్కు సువార్త 1:35-36 వచనాలు మీరు చదువుకుంటే కింద వచనాలు అద్భుతంగా ఉంది. అనేకమైన పల్లెలకి, ప్రాంతాలకు వెళ్ళి మన సువార్త చెప్పాలి. మత్తయి సువార్త 24:14 వచ్చి సెలవిస్తా ఉంది, సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి, అప్పుడే అంతం వస్తుంది. మార్కు సువార్త 13:10 కూడా ఉంది, సువార్త మొదటిసారిగా ఫస్ట్ ద గాస్పల్ మస్ట్ బి ప్రీచ్డ్ త్రూ అవుట్ ద వరల్డ్. మత్తయి సువార్త 28:19 వచ్చినా చెబుతా ఉండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరికీ, నమ్మిన వాళ్ళందరికీ సువార్త విని లేకపోతే మాటలు విని బోధ చేయండి. నేను ఏ ఏ సంగతులు మీతో చెప్పిన అవన్నీ గైకొనాలని బోధ చేయండి. వాళ్ళకి విన్నవాడు, నమ్మినవాడు బాప్తీసం తీసుకుంటాడు. వాడికి బాప్తీసాలు ఇవ్వండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి. కొంతమంది అంటారు యేసు నామంలోనే ఇవ్వాలంటారు. ఎస్, అక్కడ బైబిల్ చెప్తుంది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఈ మూడు ఒకే నామం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నా తండ్రి వాగ్దానము, యేసు ప్రభు అంటే నా తండ్రి వాగ్దానము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నేను పంపిస్తానని అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు. అక్కడ తండ్రి కనపడతాడు, పరిశుద్ధాత్మ కనపడతాడు, యేసయ్య కనపడతాడు. నేను నా తండ్రి ఒకటై ఉన్నాము. నేను నా తండ్రి ఒకటై ఉన్నలాగా మీరు కూడా నా మాటలు వింటే నాలో ఉంటారు, ఒకటిగా ఉంటాము. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. ఆ వాక్యాలు చెబుతున్నాయి, అవి అక్కడ 14వ అధ్యాయం కూడా చదవండి. తర్వాత 14, 15, 16 అద్భుతమైనటువంటి అధ్యాయాలు. పిల్లల సువార్త ప్రకటించాలి, అన్యాయస్తులు సువార్త ప్రకటించాలి, మోసగాళ్ళు కూడా సువార్త ప్రకటించాలి. దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, నానా రకాలైన పాపపు శక్తుల చేత భయంకరంగా పీడించబడుతున్నారు. అట్టి వారి సువార్త అందాలి. అదే లూకా సువార్త 4, 17, 18, 19, 20, 27 చెబుతామండి. పేదలకు సువార్త ప్రకటించాలి, నశించే వారి సువార్త ప్రకటించాలి, నాశనం అయిపోయే వారి సువార్త ప్రకటించాలి. దొంగకు సువార్త అందింది. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి దొంగ సువార్త విన్నాడు. యేసు ప్రభు యొక్క మాటల ద్వారా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుక చేస్తున్నారు కాబట్టి క్షమించండి అన్న మాటలు విన్నాడు. ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు, నేను కూడా నమ్ముకుంటానని చెప్పి నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను గుర్తు చేసుకో నాయనా అని అంటాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటాడు యేసు. రక్షణ అవసరం పిల్లారా. పాస్టర్ గారికి రక్షణ అవసరం, పాస్టర్ గారికి రక్షణ అవసరం, సంఘానికి, సంఘ పెద్దలకి రక్షణ అవసరం. ఆ దినాల్లో పాస్టర్ గారు అంటే హై ప్రీస్ట్, పోపు గారు కూడా, బిషప్ గారు కూడా రక్షణ అవసరం. మారు మనసు పొందాలి. పాపం ఉంటే, తప్పు చేస్తే, ఏ తప్పైనా అది మీ మనసుకి, మీ హృదయానికి సంబంధించింది, అది మీ వ్యక్తిగతమైంది, కానీ అది మిమ్మల్ని పాడు చేస్తుంది. పాడు నుండి, పాపము నుండి, నాశనము నుండి విడిపించువాడు, తప్పించువాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. పోపు గారు, బిషప్ గారు, రెవరెండ్లు, డాక్టర్లు, రైట్ రెవరెండ్లు, పాస్టర్లు అందరూ కూడా ఆ దినాల్లో ప్రధాన యాజకులు, ఇంకా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, చర్చి ఎల్డర్స్, లీడర్స్ అని కూడా ఉంది. వీళ్ళందరూ యేసు ప్రభువుని అప్పగించి పాపం చేశారు. ఈ దినాల్లో నీవు కూడా ఏ విధంగా పాపం చేస్తున్నావో, ఇంకొకళ్ళకి నష్టం చేస్తే, నువ్వు నా సహోదరుడికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావు, దప్పికున్నప్పుడు దప్పికిచ్చావు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు, చెరలో ఉన్నప్పుడు పరామర్శించావు, రోగ్యం ఉన్నప్పుడు పరామర్శించావు, చూడటానికి వెళ్ళావు చెరలో ఉన్నప్పుడు. మేమెప్పుడు చేసే ప్రభువా అంటారు నీతిమంతులు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 33 వచ్చిన దగ్గర నుండి 46 వచ్చిన వాడిని చదవండి.
లీస్ట్ లో అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటాడు యేసు ప్రభువు. సహోదరులు నష్టపరిచినా గాని నువ్వు దేవుని నష్టపరిచినట్టే. సహోదరులు బాధ పెట్టినా దేవుని బాధ పెట్టినట్టే. సౌలు విషయంలో అంటాడు సౌలు దగ్గర యేసు ప్రభువు, ఎందుకు మునుకొరలకు ఎదురు తనుతా ఉండవు, నన్ను ఎందుకు హింస పెడతా ఉండవు సౌలు అని అంటా ఉన్నాడు. నేను ఎప్పుడు హింస పెట్టాను ప్రభువా? మునుకొరలకు ఎదురు తనుతా ఉన్నావు, నా బిడ్డలను హింస పెడతా ఉండవు. ఇక నుండి నువ్వు అన్య జనాంగానికి సువార్త ప్రకటించడానికి, హింసించిన వారందరినీ ఆదరించడానికి నేను నిన్ను ఎన్నుకొని అభిషేకించి పంపిస్తా ఉండానని చెబుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు సౌలు కళ్ళు తెరిచాడు, మనోనేత్రాలు తెరిచాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, సువార్త చేశాడు, 14 పత్రికలు రాశాడు. ఆయన చేసిన గొప్ప సువార్త ఎవరు చేయలేదు. అన్ని దేశాలకు సువార్త అందిందంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చెప్పుకోవచ్చు. సేవకులను బలపరిచాడు, శిష్యులను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించబడాలి పిల్లారు, సువార్త ప్రకటించండి. శత్రువు కూడా మన మార్గం మంచిదైతే, మన మనస్సు మంచిదైతే, మన హృదయం మంచిదైతే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనంట దేవుని వాక్యం సెలవిస్తాం. శత్రువును కూడా మిత్రులుగా చేస్తాడంట దేవుడు. మనకి శత్రువులంటే భోజనం సిద్ధపరుస్తాడు అంటాడు దావీదు భక్తుడు. నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే, దేవుని దర్శనం ఉంటే, దేవుని చిత్తానికి లోపడుతుంటే, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని పిలుపుకు స్పందిస్తా ఉంటే, దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతూ ఉంటే తప్పక దేవుడు నీతో ఉండి అద్భుతాలు చేస్తాడు. నాతో ఉండి దేవుడు నన్ను అద్భుత రీతిగా విడిపించాడు, నా కొరకే బ్రతుకుతావు నువ్వు అని సెలవిచ్చాడు. నేను తర్వాత అనుకున్న, ఏంటి ఇంత నీచంగా నేను తీసేసుకో ప్రభు అని ప్రభువుని అడిగాను. ఎందుకంటే అంత బాధ అనిపించింది. మొట్టమొదటిసారి నా లైఫ్లో అంత బాధకి గురైపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, ఏకాకిగా అయిపోయాను. నాకు రెక్కలుంటే బాగుండేది, ఎగిరిపోయేవాడు కదా అనుకునేవాడు నా పక్షులు చూసి. ఆహా, నాకు రెక్కలుండి ఎగిరిపోతే ఎంత బాగుండేది. వాక్యం తర్వాత గుర్తొచ్చింది, కానీ వాస్తవంగా నా మనసులో వచ్చింది. అంత బాధ, అంత వేదన, అంత రోదనకు గురి చేశారు పాస్టర్లు, దేవుని బిడ్డలు. పాస్టర్లలో దురాత్మ ఉంటది పిల్లారా, దైపాత్మ ఉంటది, నీచిపాత్మ ఉంటది, చెడ్డాత్మ కూడా ఉంటది వాళ్ళల్లో. పారుద్రోలుకోవాలి కొంతమందిలో, అందరిలో అంటల్లా. కానీ పాస్టర్లు అందరూ శోధించబడతారు ఒక సమయం వచ్చినప్పుడు. దావీదు భక్తుడే ఒక సమయం వచ్చినప్పుడు శోధించబడ్డాడు. పేతురు లాంటి గొప్ప దైవజనుడే నీవు నాయకుడిగా ఉంటావు, పాతాళ యొక్క ద్వారాలు నిలవజాలవు అని అన్నాడు. నీకు తాళపు చెవినిస్తున్నానని అన్నాడు. అంత గొప్ప దైవజనుడు పేతురే పడిపోయాడు. అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. చూసారా, తప్పించుకోవాలని మార్గం ఎతుకుతూ ఉన్నాడు, తప్పించుకోలేకపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, కుంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, వేసారిపోయిన జీవితంలో ఉండి మళ్ళా చేపలు పడతానికి ప్రభు మళ్ళా వచ్చాడు. ప్రభు పేతురుని బలపరిచాడు. సేవకులను బలపరిచే పని దేవుడు తీసుకుంటాడండి. సేవకుల్ని చంపే పని, బాధ పెట్టే పని మనం తీసుకోవద్దు, హింసించే పని మనం తీసుకోవద్దు. సేవకులైన విశ్వాసులైన ఎవరైనా కానీ, వాళ్ళు అన్యులైనా ముస్లింస్ అయినా, సాధారణమైనటువంటి వ్యక్తి అయిన ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద పగ తీర్చుకోవద్దు. మన పని కాదు అది. అందరిని దేవునికి అప్పగించే, దేవుని సువార్త ప్రకటించటమే. నీ పాద ధూళి అక్కడ దులిపేసేయి. ఒకవేళ నిన్ను బాధ పెడితే ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది, ఆ స్థలం సాక్ష్యం ఇస్తుంది. ఒక దినం వచ్చినప్పుడు, తీర్పు దినంలో, నిన్ను బాధ పెట్టినోళ్ళు, హింస పెట్టినోళ్ళు ఎంతో మంది నన్ను గాయం చేశారు, కానీ ఎప్పుడు బాధపడలా నేను. అన్నిలు వాళ్ళు దేవుని ఎరగని వారు, దేవుని వాక్యం తెలియని వారు, కానీ సేవకులు బాధ పెట్టారు. చూడండి, బాధ పెట్టడమే కాకుండా నన్ను హింస పెట్టారు, గాయం చేశారు, మరణం వరకు నడిపించారు నన్ను. చూడండి, అప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఈ భూమి మీద ఉండొద్దు అనిపించింది. నా దేవుడు నాతో ఉండి నన్ను బలపరిచాడు. ఇర్మియాతో మాట్లాడినట్లుగా, యెహోషువతో మాట్లాడినట్లుగా, మరి యోబుతో మాట్లాడినట్లుగా, దానియేలుతో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో మాట్లాడినట్లుగా, యోసేపుతో మాట్లాడినట్లుగా, ఇట్లా చెప్పుకుంటే పోతే అపోస్తులతో, పౌలు గారితో, అపోస్తులందరితో మాట్లాడినట్లుగా నీవు ధైర్యంగా సువార్త ప్రకటించు. ఈ భూమి మీద, ఈ పట్టణంలో నాకు జనం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకే పిల్లారా, నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా 38 సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తానే ఉన్నాను. ఇంకా ఎక్కువ ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఉచితంగా అద్భుతమైన సువార్త ప్రకటిస్తా ఉన్నాను, గొప్ప సువార్త ప్రకటిస్తా ఉన్నాను, అనర్గళంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను, దీవిస్తా ఉన్నాను. ఎవరి దగ్గర నేను 5 పైసలు అడుక్కోకుండా, ఎవరి కాళ్ళు ఏళ్ళు పట్టుకోకుండా, మీరు ఇస్తేనే నా పరిచర్య జరిగింది, మీరు ఇస్తేనే
నేను బ్రతుకుతాను, మీరు ఇస్తేనే నేను ఎట్లాగా నా పిల్లలు నా కుటుంబం ఎట్లా బ్రతకాలి అని ఎప్పుడు నేను ఎవరిని అనలేదు. నా తల్లిదండ్రులను అనలేదు. నేను రక్షణ పొందిన తర్వాత 86లో రక్షణ పొందాను. ఇప్పటి వరకు నా తల్లిని కానీ నా తండ్రిని కానీ నేను వాళ్ళు నన్ను బాధ పెట్టినప్పుడే ఎప్పుడన్నా నేను 1-2 మాటలు మాట్లాడతాను తప్పితే ఎప్పుడు నేను దూషించాలని, నిందించాలని, అవమానించాలని మాట్లాడలేదు. ఇంకా నేనే నా తల్లిదండ్రులకి ఒక్క పైసా నాకు ఇపోయిన సేవకు వచ్చిన దగ్గర నుండి చిన్నప్పటి నుండి కూడా నేను కష్టపడి పనిచేసాను. సొంత వ్యవసాయం మాది. ఇంకా నా మనసు పాడైపోయి రోడ్లు పట్టు తిరిగి, ఊర్లు పట్టు తిరిగి, అరుగులు పట్టు తిరిగి, రోడ్లు పిచ్చోడిగా తిరిగేటప్పుడు ప్రభువు నన్ను పట్టుకున్నాడు. ప్రేమ లేనప్పుడు, కనికరం లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, భద్రత లేనప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. ప్రభు నాతో మాట్లాడి నన్ను పీల్చుకున్నాడు, నన్ను అభిషేకించాడు. ఒక సేవకుడిగా నన్ను అభిషేకించాడు. దేవుడే అభిషేకించాడు. ముందు సేవకులు కాదు, మనుషులు కాదు, తర్వాత సేవకులు. దేవుడు నన్ను అభిషేకించి నన్ను పీల్చుకొని సేవకి పిలుపునిచ్చి 86లోనే 86 నుండి నేటి వరకు సేవ చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. స్వచ్ఛందంగా ఒక్క పైసా ఎవరి దగ్గర అడుక్కోకుండా, ఏ మీటింగ్కి వెళ్ళినా కానుకలు పట్టుకోవటం కానీ, కానుకలు ఇవ్వండి నాకు అని చెప్పటం కానీ, పైసా ఇవ్వండి అని చెప్పటం కానీ, అని పిలిచిన వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా అడగలేదు ఇంతవరకు. అక్కడికి వెళ్ళి కూడా ఉచితంగా సువార్త ప్రకటించి వస్తా. ఒకవేళ నా దగ్గర పైసలు లేకపోతే, ఇంకోసారి నా దగ్గర పైసలు కూడా ఉండవు. ఒకసారి ఇట్లా మీటింగ్కి వెళ్ళే వాక్యం చెప్పారు. అప్పుడు కారు ఉంది నా దగ్గర, ఇప్పుడు కారు లేదనుకోండి, నా కారు యాక్సిడెంట్ అయిపోయింది, ఈ కారు కొనొద్దు అని అనుకున్నా. అంత డబ్బు వేస్ట్ చేయద్దు, సేవ కోసం వాడదాం, ఏ పైసా వచ్చినా అనుకొని 4 గంటల్లో నడిచే సేవ చేస్తున్నా, ఆటోల్లో వెళ్ళి సేవ చేస్తున్నా, బస్సుల్లో సిటీ బస్సులు తిరుగుతూ సేవ చేస్తున్నా. అలాగే ఒకసారి కారు ఉన్నప్పుడు నా దగ్గర హైగారికి ఏముంది, కారు ఉంది కదా, బాగా మంచిగా అనుకున్నాడు. నేను ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు సేవకులకి వెళ్ళిన చోట ఏదో వచ్చి వస్తా. ఆ రోజు ఇవ్వటానికి కూడా నా దగ్గర పైసలు లేదు. ఇంకొక రహస్యం ఏంటంటే, పెట్రోల్కి కూడా పైసలు లేదు కారులో. నా జేబులో పైసలు లేవు, నా కార్డులో పైసలు లేవు, బ్యాంకులో పైసలు లేదు. ఎవరిని అడుగుదామన్నా ఎవరిస్తారు? గుంటూరు వెళ్ళాను నిజామాబాద్ నుండి కారులోనే. వచ్చేటప్పుడు పెట్రోల్ లేదు, పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లా. పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళింది, కారు ఆగిపోయింది. ఎందుకు? పెట్రోల్ లేక. అది కూడా చూడండి, ఇంకా కొంచెం అక్కడ ఆగిపోతే కష్టం అయ్యేది. పెట్రోల్ పంపు దగ్గరలో గుంటూరులో బస్ స్టాండ్ ఎదురుగా ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది, అక్కడ ఆగిపోయింది కొంచెం దూరంలో. ఏం చేద్దాం, పైసలు లేవు. అలాగే కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా సేవ చేశాను కదా ఆయన, కానుక కూడా నేను తీసుకోలేదు కదా, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు కూడా కానుక ఇవ్వలే, నేనే కూడా అడగల వాళ్ళని. అడగను నేను ఎక్కడికి వెళ్ళిన కానుక. వాక్యం చెప్పించుకున్నారు, మంచిగానే వాక్యం చెప్పాను, దీవించాను, కానీ కానుక ఇవ్వలా. కానికిస్తే ఏదైనా పెట్రోల్ పోసుకుందని ఆశించాను. ఎప్పుడు ఆశించిన వాడిని అట్లా ఆశించి, ఎందుకంటే పైసలు లేవు కాబట్టి. అయినా బాగా ఆశించలే నేను. ఏదో ఒక రీతిలో దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసేటట్లుగా దేవుని కార్యానికి అప్పగించుకునే విశ్వాసంతో ఉండాలి. సరే, ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా, సరేలే ప్రభువా ఇతను కానుక ఇచ్చిపోయినా పర్లేదు, ఎప్పుడు ఇచ్చే అలవాటు లేదు ఆయనకి, అలాగే ఇవ్వలేదు. ఎందుకంటే అన్నయ్య ఇస్తాడు మనకి ఎప్పుడైనా ఉంటే అని అనుకున్నాడు అని అనుకుంటున్నా. ఇక వచ్చేటప్పుడు అట్లా ఆగిపోతే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక అతను తడుతున్నాడు. ఆ గ్లాసు అట్లా కొంచెం పైకి వేసాను, శబ్దాలు పడుతున్నాను, కొంచెం గాలి వస్తుంది, కొంచెం తీసి తడుతున్నాడు. తడితే తీస్తే ఇట్లా చూసి నా యొక్క కోటు గీటు అంతా తగిలించున్నాను కారులో, షూటు చూసి, అరే ఇది ఫ్యామిలీ ఇదిలాగుంది అని అంటున్నాడు. ఏంటి, ఏం కావాలని అన్నా. ఏమి లేదు సార్, కిరాయికి తీసుకెళ్తారేమోనని, ఈ ఫ్యామిలీ లాగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. నేను కాసేపు ఆలోచించి ఏంటి కిరాయి అన్నాడు, మరి అట్లాగన్నా పైసలు వస్తే పెట్రోల్ పోసుకోవచ్చు కదా అని ఆలోచించా. డీజిల్ అనుకోండి. అప్పుడు అతను అన్నాడు, సార్ మీరు ఏంటి చెప్పు అని అన్న. నేనే మళ్ళా అడిగాను, ఏం లేదు సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నా? నేను హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్తే నన్ను ఎక్కిస్తాను, నేను ఒక ఛార్జీ నాకు, మిగిలిన మీకే అని అన్నాడు. ఎంత అని అంటే, అప్పుడు ఆ రోజంట ఏమి బస్సులు లేవు, ఏమి లేవు, అసలు ట్రైన్ లేవు, బస్సులు లేవు. ఒక మనిషికి 800 అంట. హైదరాబాద్ నుండి గుంటూరు నుండి హైదరాబాద్కి 5గురిని ఎక్కిచ్చాడు. అంటే 4గురిని ఎక్కిచ్చాడు, 5గురిని. ఒకటి ఆయన తీసుకున్నాడు, మిగిలిన 4 చక్కగా 2000 పైనే నాకు వచ్చినాయి.
32,000 3200 కదా, 700 చాలని అన్నాను. చివరికి 8 వద్దులే నాకు, 7 అంటున్నారు అందరూ, 7 చాలని అన్నా. సరే ఎక్కించేసి తక్కువ వచ్చింది అనుకండి ఇప్పుడు. సో ఎక్కారు, పెట్రోల్ మంచి డీజిల్ పోసి అని వచ్చింది. దేవుని స్తోత్రం. చూసే దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లలు. ఇలా కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు అనిపించింది ఆ రోజు నాకు. ప్రభు ఇట్లా కూడా చెయ్యొచ్చా? తప్పేముంది, వాళ్ళకి పాపం వెళ్ళటానికి లేదు. నాకు ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే నేను ఓరకనే ఎక్కించుకునేవాడిని అనుకోండి. చాలాసార్లు అట్లాగే ఎక్కించుకున్నా. ఎందుకు ఎక్కించుకుంటాను? వాళ్ళ సువార్త జీవితానికి ఎక్కించుకుంటా. వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఆపితే ఎక్కించుకుంటాను, సువార్త జీవితాన్ని. రోడ్డు అంతా సువార్త జీవితం వాళ్ళు పిలిచేవారికి. అలాగే నేను సువార్త జీవితానికి ఎక్కించుకుంటాను. కానీ ఈ రోజు నాకే ఒక శుభవార్త. ఎందుకంటే నాకు కష్టంలో ఉన్నాను కాబట్టి దేవుడు ఏదో ఒక రీతిలో అద్భుతాలు చేస్తాడు పిల్లారా. అలాగ అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో ఎన్నోసార్లు. నేను ఎవరిని అడగను పైసలు. ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్త ప్రకటించడానికి, సువార్త ప్రకటించు, ఓరకనే మీరు పొందుకున్నారు, ఓరకనే ఇవ్వండి అని ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొత్తం చదవండి, 10-15 వచ్చిన వారికి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. ఉచితంగా సువార్త అందును గాక. దేవుని సువార్త ప్రకటిస్తున్నా, వాక్యం ప్రకటిస్తున్నా, వినండి. నేనున్నంత కాలం ప్రకటిస్తా, వినండి. దేవుని స్తుతించండి, ఆరాధించండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తాడు. దేవుడు నన్ను విడిపించాడు, మనుషుల మాయోపాయాల నుండి విడిపించాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పేదలు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారి కళ్ళు తెరవటానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని, కృంగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని, విసుగు చెందిన వారిని, వేరియస్ డిసీజెస్ అండ్ పెయిన్స్ అని ఉంది, ఇన్ఫర్మిటీస్ అని ఉంది ఇంగ్లీష్ లో. పెయిన్, బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, ఎక్స్ట్రీమ్లీ ఇన్ పెయిన్. నీవు బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఇద్దను హింసించబడ్డావేమో, బాధ పెట్టబడ్డావేమో, నష్టపరచబడ్డావేమో, దొంగిలించబడ్డావేమో, దోచుకోబడ్డావేమో, పాడు చేసారేమో, పతనం చేసి నీ శీలం దోచుకున్నారేమో. కొంతమంది ఏడ్చి నాతో చెబుతూ ఉంటారు, అయ్యగారు నా ఆస్తి దోచుకున్నారు, నా శీలం దోచుకున్నారు, నన్ను పాడు చేశారు అయ్యగారు, నా జీవితాన్ని పాడు చేసి నన్ను బజారు పాలు చేశారు అని ఏడ్చి ప్రార్థన చేయించుకున్న వాడిని నేను విన్నాను. కొంతమంది అయితే ఎయిడ్స్తో బాధపడుతున్న వారు, కొంతమంది రోగాలతో బాధపడుతున్న వారు, కొంతమంది మోసగించబడి అప్పుల పాలైపోయినటువంటి వారు, అప్పుల వాళ్ళు పాలైపోయి. ఒక బిడ్డ అయితే ఈ విధంగా చెబుతా ఉంది, అయ్యగారు మమ్మల్ని బాధ పెట్టడమే కాదు గారు, మమ్మల్ని కోర్టులకి ఇచ్చారు అయ్యగారు మా డబ్బులు తీసుకొని, డబ్బులు అడిగినందుకు. ఒకళ్ళైతే బాగా తినపెట్టారంట, మటన్, చికెన్, బొంగులో ఉండే చికెన్ అంటారు చూడండి, బొంగు చికెన్ అంటారు దాన్ని. వెరైటీలుగా వండి పెట్టి తినండి తినండి అని చెప్పి వాళ్ళని తీసుకొని ఫ్యామిలీని వండి పెట్టి వాళ్ళని బాగా చేసి మంచిగా చేసి, మీరు ఇంత డబ్బులు ఇస్తే దీనికి షూరిటీలుగా ఉంటే మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి 60 లక్షలకి షూరిటీ పెట్టించుకున్నారంటండి. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు, మొత్తం పోయినాయి. ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయినాయి. దేవుడు అంటే కట్టుకుంటున్నారు. ఇట్లా ఉంటారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. నువ్వు నమ్మిన వాళ్లే, నీకు దగ్గరగా ఉండే వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే దోచుకుంటారు, జీవితాలు పాడు చేస్తారు. పెళ్లిళ్ళు చేస్తే ₹1,00,00,000 పెట్టి పెళ్లిళ్ళు చేస్తే వాడు మోసం చేసి విడిచిపెట్టే చేసి ఇంకొక దాన్ని చేసుకోవటానికి, ఇంకా ₹1,00,00,000 తీసుకోవటానికి, లేదా 10 కోట్లు తీసుకోవటానికి వీళ్ళని అన్యాయం చేస్తారు. అట్లాగా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లారా. కొంతమంది అన్యాయం చేసి విడిచిపెట్టి బజార్లు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిని పిల్లని. కొంతమంది అయితే ఎంతో మంది మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నీచులు ఉన్నారు, నికృష్టులు ఉన్నారు ఈ భూమి మీద. జాగ్రత్త. దేవుని నమ్మకండి, దేవుని మార్గంలో ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మార్గాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని భయం విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టొద్దు, బైబిల్ చదవటం విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు పిల్లారా. చాలా మంది విశ్వాసాన్ని విడిచి భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు, పతనమైన వారు ఉన్నారు, పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, దేవునికి విరోధులుగా ఉన్నవారు ఉన్నారు, దేవుని సేవకులు దూషిస్తూ, నిందిస్తూ, హింస పెడుతూ, ఇలాగే దేవుని సేవకుల్ని అవమానంగా మాట్లాడుతూ ఉన్న వారు కూడా ఉన్నారు పిల్లారా. కానీ దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? సువార్త ప్రకటించడానికి. యేసు ప్రభువుతో, లూకాసు వార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు, యేసు ప్రభువుతో ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? ఈ అపోస్తులు పిలువబడినటువంటి వారు దయ్యాలు, భూతాలు, దురాత్మలు, దైవ శక్తులు, చీకటాత్మ నుండి విడిపించబడిన వారు, వ్యభిచారాల నుండి విడిపించబడిన వారు, నానా రకాల చెడుల నుండి, మోసం నుండి, దగ్గర నుండి విడిపించబడిన వారు. వీళ్ళందరూ కలిసి అంట యేసు ప్రభువుతో కూడా ఉండి వారి ఆస్తులతో కూడా సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తున్నారంట. దేవునికి స్తోత్రం.
వీళ్ళందరూ చనిపోయిన తర్వాత వరకు ఉండారు, తిరిగి లేచిన తర్వాత వరకు ఉండారు, పరలోకం వెళ్ళే వరకు ఉండారు, ఈ భూమి మీద సజీవులుగా ఉన్న వరకు కూడా నమ్మకమైన సాక్షులుగా ఉండారు పిల్లలు. నీ మరణం వరకు నమ్మకస్తుడిగా ఉండాలి, మరణం వరకు నమ్మకస్తురాలుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, అవమానాలు వచ్చినా తొలగిపోవద్దు మార్గంలో నుండి, యేసయ్య మార్గంలో నుండి, ప్రేమలో నుండి, నీతిలో నుండి, పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి, న్యాయములో నుండి, సత్యములో నుండి తొలగిపోవద్దు. అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళొద్దు. డబ్బు కోసము, ఫేమ్ కోసము, గౌరవం కోసం, విలువ కోసం. అది ఈ లోకం వరకే పిల్లరా. అది కొంతకాలమే, ఈ లోకంలో కూడా ఏదైనా కొంతకాలమే. కానీ ప్రభు ప్రేమ శాశ్వతమైనది, దేవుని వాక్యం నిత్యమైనటువంటిది, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. యేసు క్రీస్తు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. ఇదిగో అపోస్తుల కార్యముల్లో అనేక సార్లు అపోస్తులతో ఉన్న దేవుడు, అపోస్తులైన యోహానుతో ఉన్న దేవుడు పద్మస్ దీపంలో ఉండి యోహానుకు తోడుగా ఉండి, ఒక్కడు లేడు అక్కడ, ఒక్క పురుగు కూడా అక్కడ రాలేదు. పురుగు అంటే మనుషులు రాలేరు, అన్నీ ఉంటాయి అక్కడ, జంతువులు, విషమ జంతువులు, కానీ మనుషులు ఉండరు. అలాంటి ప్రాంతంలో పడేసి తీసుకెళ్ళి అక్కడ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. నేను సజీవుడిని, నేను చనిపోయాను కానీ నేను బ్రతికే ఉన్నాను, నిత్యము జీవించువాడను. పాతాళం యొక్క మానవ యొక్క తాళపు చెవి నా చేతిలో, చెవి తాళపు చెవులు నా చేతిలో ఉండి యోహాను అని చెప్పి యోహాను బలపరిచిన దేవుడు. ప్రకటన గ్రంథం 1:17-18 వచనాల్లో, రెవల్యూషన్ చాప్టర్ 1:17 and 18. I am the living, I am the first and I am the last, I am the alpha and I am the omega, I am the beginning and I am the end. ఆ రెవల్యూషన్ లో, నా ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను రాజులకు రాజును, దేవాతి దేవుడిని, ప్రభులకు ప్రభువుని. హల్లెలూయా. సర్వ సృష్టికర్త పిల్లారా, ప్రభువుతో ఉండండి, యేసు క్రీస్తుతో ఉండండి, నిత్యము బ్రతుకుతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఏం ఉండాలి లేకపోయినా, నాకంతా పోయినా సంతోషం పిల్లారా. కారు పోయింది, డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి, విలువ పోయింది, పరువు పోయింది, గౌరవం పోయింది, అవమానించారు, ద్వేషించారు, దూషించారు, హింసించారు, బాధ పెట్టారు, చంపే వరకు తీసుకెళ్లారు. మరణములో నుండి నా దేవుడు నన్ను రక్షించాడు, పాతాళములో నుండి రక్షించాడు, చెరలో నుండి విడిపించాడు, సాతాను శక్తుల నుండి విడిపించాడు, దయ్యపు ఆత్మ నుండి విడిపించాడు, మనుషుల మాయోపాయాల నుండి విడిపించాడు, మనుషుల యొక్క కుయుక్తి నుండి విడిపించాడు. నీ దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు, శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన చేయలేనిది ఏం లేదు. ఆయన ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రభువు నీకు సహాయకుడు. ఇప్పుడే ఈ దినమే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు, నీ అంతరంగాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మీ మనసులో, మీ హృదయంలో, అంతరంగంలో ఒక నూతన కార్యం జరుగుతా ఉంది, మార్పు కలుగుతా ఉంది, అద్భుతం జరుగుతా ఉంది, స్వస్థత జరుగుతా ఉంది, విడుదల కలుగుతా ఉంది, నూతన శక్తితో నింపబడుతూ ఉన్నారు. దేవుని ప్రభావం, దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ సన్నిధి మిమ్మల్ని బలపరుస్తా ఉంది, విడిపిస్తా ఉంది. ఇప్పుడే విడుదల పొందుతా ఉన్నారు సాతాను శక్తుల నుండి, దైవ ఆత్మ నుండి, చీకటి ఆత్మల నుండి, శరల్లో నుండి, బలహీనుల చేతుల్లో నుండి, బలహీన పరిచే వారి చేతిలో నుండి, కృంగదీసే వారి చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, చీకటి శక్తుల, అపవిత్రాత్మ శక్తుల నుండి విడిపించడానికి దేవుని ఆత్మ ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు. మీరు విడుదల పొందుతూ ఉన్నారు పిల్లరా. దేవుడు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు, దేవుని శక్తి మిమ్మల్ని దర్శిస్తా ఉంది, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు, అగ్ని అభిషేకం మీతో ఉంది. మీరు ఒంటరి వారు కాదు, మీతో ప్రభు ఉన్నాడు. You are not alone, but Jesus Christ is with you to protect you, to save you, to deliver you, to heal you, to strengthen you, to give you power to overcome evil one and every enemy and satanic powers and evil forces. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మిమ్మల్ని బలపరుస్తున్నాడు పిల్లరా, మిమ్మల్ని బలపరుస్తున్నాడు, నేను చూస్తా ఉన్నాను, మిమ్మల్ని విడిపిస్తా ఉన్నాడు, నేను చూస్తా ఉన్నా. రాబోయే దినాల్లో మీ కళ్ళు చూడబోతామని అద్భుతాలని, మీ చెవులు వినబోతామని గొప్ప కార్యాలని, దేవుడు మిమ్మల్ని మహిమతో, శక్తితో, పరిశుద్ధాత్మతో, అగ్నితో నింపి నడిపించబోతున్నాడు. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు మనుషులు పట్టే జాలరులుగా, మీరు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండబోతా ఉన్నారు. మనుషులు పట్టడానికే మీరు పిలువబడ్డారు. ఎస్, అలాంటి పిలుపు కోసము మీరు కనిపెడతా ఉన్నవారు ఈ దినం పిలుపుని పొందుకండి. పిలుపుని పొందుకొని, పిలుపుని మీరు నిర్లక్ష్యం చేసి తొలగిపోయిన వారిని కూడా ఈ దినం దర్శిస్తా ఉన్నాడు. మళ్ళా పిలుపుతో పేతురులాగా పిలుస్తా ఉన్నాడు అదే మార్గంలోనికి.
ఇదే సువార్త ప్రకటించమని. గొర్రెలను కాయు, గొర్రెలను మేపు, నా సేవకుడిగా ఉండు. హల్లెలూయా. నన్ను వెంబడించేవాడిగానే ఉండు మరణం వారికి. పేతురు మరణం వారికి నమ్మకంగా ఉండి, యేసు ప్రభువులాగా నేను సిలువ వేయబట్టడానికి యోగ్యుని కాదు, తల్ల కిందులుగా నన్ను సిలువ వేయనని చెప్పి అలాగే సిలువ వేయించుకొని అతసాక్షి అయ్యేట్టులాగా. యేసు క్రీస్తు కోసము నీ జీవితం ఎలాగుండా గానీ గొప్పగానే ఉంటది. గొప్ప మహిమ. ఈ దినం పేతుని గురించి మనం ప్రకటిస్తున్నామంటే, మాట్లాడుతున్నామంటే, ఆయన ఎంత గొప్ప సేవ దేవుని కొరకు చేసి జీవించాడండి. సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండటానికి నేను పిలిచాడు. శిష్యులుగా చేయండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వరకు మనం చదువుకుంటే, మీరు శిష్యులుగా చేయబడాలి. శిష్యులు ఎన్నడూ కూడా తొలగిపోరు, ఎప్పుడు ఉంటారు గురువుతోనే. వాళ్ళు ఎక్కడుండా ఆయన మా గురువు అని చెప్పుకుంటారు. ఇప్పటికీ నా యొక్క బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు చెబుతారు, మా ఆత్మీయ తండ్రి, నాకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రి అని చెబుతారు. సేవ చేస్తున్నారు, వాళ్ళు మంచి గొప్ప సేవ చేస్తున్నారు. నేను చేస్తున్న సేవ కంటే గొప్ప సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పాస్టర్ ఇమ్మానుయేల్ గారు గొప్ప సేవ చేస్తున్నారు. దేవుని సేవకుడు. ఆయన గురించి విమర్శిస్తారు చాలా మంది. దైవజనుడు అండి, యవనస్తుడు, చేయనియండి. ఆయన భార్య నిశ్చయపాలు. దేవునికి స్తోత్రం. నా బిడ్డ ఆత్మీయ బిడ్డ. నేను బాప్తిస్మం ఇవ్వలేదు కానీ చిన్నప్పటి నుండి మేము వాళ్ళ తండ్రి మేము కలిసి ఒక పరిచర్యలో ఉండేవాళ్ళం. ఐఓసీఎన్ ఇంటర్నేషనల్ అవుట్రీచ్ సేవలో ఉన్నాం. అద్భుతమైనటువంటి పరిచర్య అది. శామ్యూల్ పట్టా గారు అప్పుడు దానికి ప్రెసిడెంట్ గా ఉండే కొన్ని సంవత్సరాలు లాస్ట్ లో. నేనైతే తర్వాత బయటకు వచ్చి చేశాను. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ అని దేవుడు నాకు దర్శనమిస్తే అది పెట్టుకుని సేవ కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో ఒకప్పుడు కొన్ని రోజులు మేము అట్లా కలిసి ఉన్నప్పుడు, అట్లా వాళ్ళ నాన్నగారు భాస్కర్ గారు గొప్ప దైవజనులు, విశ్వాస వీరుడు. ఆ విశ్వాస వీరునికి పుట్టినటువంటి బిడ్డ నిశ్చిపాల్ గారు గొప్ప దైవ సేవలు వాడబడుతున్నా నా బిడ్డ, ఆత్మీయ బిడ్డ అని చెప్పుకుంటాను. దేవుని స్తోత్రం. వాడబడిని అండి. దేవుని స్తుతిని విమర్శిస్తారు వాళ్ళని కూడా. ఒక యవ్వనస్తులు మంచి సేవ చేస్తుంటే ఓర్చుకోలేని వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, దోషకులు, మత దోషకులు, మనిషి ద్వేషకులు, హ్యూమన్ బీయింగ్ ను కూడా, మనుషులను కూడా మానవత్వం లేకుండా ద్వేషించే వాళ్ళు ఎంతో మంది ఉంటారండి భూమి మీద. కానీ సేవ ఆగిపోదు. వారు నిలబడే ఉండారు, ఇంకా పరిగెత్తుతూనే ఉండారు, దేవుని కొరకు సేవ చేస్తూనే ఉండారు. డాక్టర్ థామస్ గారు గొప్ప దైవజనుడు. దేవుని స్తోత్రం. సేవ చేయనియండి. నేను మణిపూర్ వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు నేను మిమ్మల్ని ఫాలో అవుతానే ఉన్నాను, మీరు మంచి సేవ చేస్తున్నారు మణిపూర్లో. ఒక అద్భుతంగా మొట్టమొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయటం. నేను కూడా వస్తాను పాస్టర్ గారు, మీతో కలిసి మనం ప్లాన్ చేద్దాం అన్నాడు. ఓకే పాస్టర్ గారు అని చెప్పాను. మంచి దైవజనుడు. సేవ చేయనియండి. సేవ చేస్తున్నాడు కదా. ఆయన సేవని నువ్వు బంధకాలతో అడ్డు పెడితే, ఎదుర్కోవాలని చూస్తే సేవ ఆగిపోయింది కదా. ఆత్మలు నశించిపోతారు కదా. జైపాల్ గారు మంచి సేవ చేస్తున్నారు. వాళ్ళ కుమారులు మంచి సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను చెన్నైలో ఉన్నప్పుడు జైపాల్ గారు పాస్టర్ గారు, అప్పుడు నేను ట్రైనింగ్ లోనే ఉన్నాను 86, 87. మంచి దైవజనుడు ఆయన. సేవ చేయనియండి. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటే పోతే పిల్లారా, ఏసన్న గారు గొప్ప దైవజనుడు. ఆయన గురించి ఎప్పుడు నేను చెబుతాను అట్లాగా. కానీ ఒక్క విషయంలో బాధపడతాను. ఎప్పటికీ అనిపిస్తే ఏంటి ప్రభు అని అడుగుతా. దేవుడు సరే జవాబు ఇస్తా ఉంటాడు సందర్భాన్ని బట్టి. దైవజనుల గురించి అడగండి, సరే దేవునితో మాట్లాడండి. అంతేగాని వాళ్ళు దూషించొద్దు, ద్వేషించొద్దు, హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, అడ్డుకోవద్దు, ఆటంకాలు చేయొద్దు, సేవను అడ్డుకోవద్దు, వారి గురించి చెడుగా మాట్లాడొద్దు, చెడ్డగా మాట్లాడొద్దు, హీనంగా మాట్లాడొద్దు, నీచంగా మాట్లాడొద్దు. మనుషులు పట్టే జాలరులుగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు. సేవ చేయడానికి పిలువబడ్డావు. సువార్త ప్రకటించడానికి పిలువబడ్డావు. విశ్వాసిగా ఉండి సువార్త ప్రకటించు సేవకునితో కలిసి. యేసు ప్రభువుతో ఉంటూ సేవలో కలిసి పనిచేసారు వాళ్ళు, రక్షించబడిన వాళ్ళందరూ కూడా. రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి, పాప పశ్చాత్తాపం పొందడానికి, విడుదల పొందటానికి నువ్వు పిలువబడ్డావు. దేవుడు అట్టి కృపలో, అట్టి సన్నిధితో గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్. గొప్ప సేవలు దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక. దేవుని రాజ్యంలో, దేవుని కాడి కింద నమ్మకమైన సేవకులుగా, దేవుని బిడ్డలుగా మీరు వాడబడి ఫలించుదురు గాక. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా, సామాజికంగా మీరు మానసికంగా, మనో వ్యాకులంలో కూడా విడుదల పొందిన వారయ్యి, మానసికంగా, భావోద్రేకపూర్వకంగా మీరు దీవించబడి విడుదల పొంది స్వస్థపరచబడి పరిచర్యలో దేవుని సేవ చేయుదురు గాక. అందరూ సేవ చేయాలండి. అందరూ శిష్యులుగా ఉండాలి. సంఘం అంతా సేవ చేయాలి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం, మొత్తం ఆ 2 అధ్యాయాలు చదవండి. అది సంఘానికి ఇచ్చే దేవుడు వరాలు.
ఫలాలు కూడా సంఘానికే. గలతీ పత్రిక 5:22 ఫలాలు కూడా సంఘానికే. సంఘములో నుండే సేవకులు అవుతారండి. అందరూ ముందు విశ్వాసులే సేవకులు అవుతాడు. సంఘమే మెయిన్ ఇంపార్టెంట్. సంఘానికి దేవుడు ఇస్తున్నాడు వరాలు ఫలాలు. ఈ వరాలు ఫలాలు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి, పొందుకున్నాం కాబట్టి ఉచితంగా ఇద్దాం, ఉచితంగా సువార్త ప్రకటిద్దాం, ఉచితంగా ప్రభువుకి సేవ చేద్దాం. నీ దగ్గర ఉండాలేకపోయినా, నా దగ్గర ఏసీ లేదు, కారు లేదు, బిల్డింగ్ కూడా సరిగ్గా లేదు, చర్చి కూడా సరిగ్గా లేదు, అన్ని ఇట్లాగే మణిపూర్ కానీ అండమాన్ కానీ అటని ఇటని అడవుల్లోనని ఆ యొక్క వైజాగ్ దగ్గర డానియల్ పాస్టర్ గారు అని మంచి సేవ చేస్తారు. ఆయన చెప్పాడు ఒకసారి, అడవుల్లో కోయిలు వాళ్ళు ఉంటారు పాస్టర్ గారు, అట్టిచ్చాను కొంత. ఇలా చెప్పుకుంటా పోతే సంఘానికి నేను వాడుకునే కూడా ఒక్కోసారి నా ఏసీకి వాడుకునే, నా కారుకు వాడుకునే అన్ని ఇచ్చేసేస్తా అని చెప్పి గొప్పగా చెబుతున్నా. నేను చెబుతుంది ఏంటంటే సేవ కొరకు మన కష్టపడిన సంతోషం అని చెబుతా ఉన్నాను. హ్యాపీ, నాకు సంతోషం. మన కమ్మ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంత కట్టిచ్చారు నాకు సేవలో. కానుక పాస్టర్ గారు మీరు వచ్చినందుకు చాలా వందనాలు. నేను అన్నా, నాకు తీసుకొని దేవుడు నాతో చెప్పాడు, ఈ కానుక మీకేమన్నాడని. నేను ఎంత ఉండియో చూడండి, ఇంతలా ఉంది అది. నాకు ఎంతో అవసరం డబ్బులు. ఇప్పటి ప్రతి నెల 56,000 కడతానే ఉండాలి. ఎంతో డబ్బు కావాలి నాకు. అయినా కానీ ప్రభు మాట్లాడేది లోబడాలి. దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను ఆశపడలా కానుక మీద. ఆ కానుక ఇచ్చేసా. 10 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో వాళ్ళు మీటింగ్ పెట్టారు. 10 సంవత్సరాల తర్వాత వాక్యం ప్రకటించబడి ఎంతో ఖర్చు పెట్టారు. వాళ్ళు నేను బాధ పెట్టొద్దు, వాళ్ళు అప్పులు పాలవద్దు. నాకు అనిపించింది ఈ కానుక ఆ ఖర్చులకు వాడవని చెప్పు అని ఇచ్చేసి, నేను అయ్యో అట్లా కాదు పాస్టర్ గారు, మీకు కానుక ఇస్తున్నాను నేను అన్నాను. సరే తీసుకురండి అన్న. మళ్ళా లోపల తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేది. వాళ్ళు ఏమనుకున్నది తెలియదు కానీ నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నా. నేను ఇట్లా ఓపెన్ చేసి ఇంత కట్ట కనపడుతుంది, దాంట్లో బండిలు కనపడుతుంది, దాంట్లో నువ్వు ఒక్క 100 రూపాయలు తీసుకోమన్నాడు. 100 రూపాయలు నాకు కష్టం అని చెప్పాను. 100 రూపాయలు తీసుకున్నా. వాళ్ళ సంతోషం కోసం దేవుని స్తోత్రం. దేవుని మహిమ కొరకు చెబుతున్నాను పిల్లలు. ఒక్కోసారి ఆశపడొద్దు, తొందరపడొద్దు. నీ సుఖాల కోసం నా పేస్ట్ని, నా బ్రష్ని నేను తయారు చేసుకుంటా. ఒకసారి ఎట్లా తెలుసా, ఊరి అలపలకి వెళ్ళి వేపలను తీసుకొచ్చుకుంటా. అవును కదా, నేను కష్టపడి సంపాదించుకోవటమే కదా దాన్ని. అది దేవుడు తయారు చేసింది, దేవుడు ఇచ్చింది. అది అంటే నేను సిద్ధం చేసుకుంటా, నేను కష్టపడి తెచ్చుకుంటా. దానికి కూడా డబ్బులు పెట్టను నేను. ఒకసారి ఇట్లా డబ్బులు పెట్టను కొన్నిటికి. ఫ్యానే వాడుకుంటాం మేము ఈ వ్యవసాయ కాలంలో కూడా. ఏసీకి డబ్బులు పెట్టను. 4-5 వేలు బిల్లు వస్తుంది. ఎందుకు? ఒక అతను అన్నాడు 15,000 బిల్లు కడతామండి. ఒక పాస్టర్ గారు 3,000 బిల్లు కడతాను నేను అన్నాడు. చిన్న పాస్టర్. అయ్యా నువ్వు ఏసీ వాడతావు? ఏసీ వాడతాను అయ్యా, 3,000 బిల్లు కడతాను. నేను ఏసీయే వాడను. ఆ 3,000 కూడా ఏదో ఒక పాస్టర్కి ఇస్తా, ఏదో ఒక దిక్కు లేని వాళ్ళకి ఇస్తా, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇస్తా, బాధలో ఉన్న వారికి ఇచ్చేస్తా అని అన్నా. మరి నీకెందుకు ఇవ్వాలయ్యా ఏసీ వాడుకునే వాడికి నేను? నాకు కాదు సేవ, నువ్వు ఈ సేవకులకి ప్రేరేపించబడితే, నాకు ప్రేరేపించబడ్డ దగ్గర నేను ఇస్తాను. ఆ ఏసీ డబ్బులు, ఏసీ నీకు ప్రేరేపణ లేదు కదా, కాము ఉండి సుఖంగా ఉండాలి పిల్లలు, ఉండొద్దని అన్నాం. ఏసీ ఉండాలి, కార్లు ఉండాలి, బిల్డింగ్లు అన్నీ ఉండాలి. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం సాక్రిఫైస్ చేయాలి. దేవుని సేవ కొరకు ఇవ్వాలి, పరిచర్య కొరకు ఇవ్వాలి, దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలి, దేవుని పని కోసం ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దండి. కొంతమంది బాగుంటారు, అన్నీ ఉంటాయి, కానీ అడుక్కుంటారు, ఏమి లేదని చెబుతారు, కానీ అన్ని సుఖాలు అనుభవిస్తారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. నీ పిలుపుని జాగ్రత్తగా చూసుకో, నీ క్రియలు జాగ్రత్తగా చూసుకో, నీ ధనాన్ని జాగ్రత్తగా వాడు, నీ యొక్క తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలని దేవుని మహిమ కొరకు, దేవుని మహిమార్థమై జాగ్రత్తగా వాడు. దేవుడిని ప్రేమించు పూర్ణ హృదయంతో, మనసుతో, తలంపులతో, ఆశలతో, కోరికలతో, ఇష్టాలతో, మనసంతటితో, వివేకం అంతటితో, జ్ఞానం అంతటితో. ప్రయత్నం దేవుడు అట్టి కృప మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతును తట్టినందుకు వందనాలు, మా హృదయాలతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి బిడ్డను బలపరచండి, వారి కుటుంబాలు బలపరచండి, వారి జీవితాలు బలపరచండి, వారి అంతరంగాన్ని బలపరచండి. మారు మనసు లేని వారికి మారు మనసుని ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, బాప్తీసం లేని వారికి బాప్తీసం ఇవ్వండి, పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ ఇవ్వండి, విడుదలనివ్వండి, స్వస్థతనివ్వండి. ప్రభువా, అవును ప్రభువా, నీవు అందరిని స్వస్థపరిచేవని బైబిల్ సెలవిస్తావు. ప్రతి ఒక్కరూ నీ యొద్దకు వచ్చిన వారిని నిరాశపరచకుండా స్వస్థపరిచి పంపించే ప్రభు. నిన్ను తాకిన వారు స్వస్థత పొందుకున్నారు. నీ యొక్క తాకిడి, నీ యొక్క ఉమ్ము తాకిడితో కూడా స్వస్థత పొందుకున్నారు ప్రభు. నీ నోటి మాటతో స్వస్థత పొందుకున్నారు. దేవా, ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. పాస్టర్లు, దేవుని బిడ్డలు మోసగాళ్ళుగా, అబద్ధికులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా,
అన్యాయస్తులుగా, బాధ పెట్టేవారుగా, హింస పెట్టేవారుగా, దూషించువారుగా, ద్వేషించువారుగా ఎవరైనా ఉంటే వారిని కూడా కనికరించండి, కృప చూపండి, మారు మనసునివ్వండి, పాపక్షమాపణివ్వండి, విడుదలివ్వండి, స్వస్థతనివ్వండి, పశ్చాత్తాపనివ్వండి. పేతురులాగా ప్రభువా, బంకొద్దు ఎప్పుడు ప్రభువా, నిన్ను బంకొద్దు నాయన, తప్పు చేయొద్దు ప్రభువా, అప్పగించొద్దు ప్రభువా. నీతిమంతుల్ని, మంచివారిని, అన్యాయంగా వారిని దోచుకోవద్దు నాయన. అట్టి వారితో మాట్లాడండి, రాత్రి దర్శించండి, అన్యాయం అయిపోయిన వారిని బలపరచండి, వారికి సమకూర్చండి, వారి అవసరాలు ఏదో ఒక మార్గములో వారి అవసరాలు తీర్చండి, వారి అప్పులన్నీ తీర్చండి, వారి కష్టాన్ని ప్రభు, వారి బాధను, వారి దుఃఖాన్ని చూడండి నాయన. చూస్తానన్నావు కదా తండ్రి, సహాయం చేస్తానన్నావు కదా ప్రభా, వారి ప్రార్థన వింటానన్నావు కదా ప్రభా, వారిని అన్యాయం చేసిన వారిని కూడా విడిచిపెట్టనన్నావు కదా ప్రభువా. నువ్వు మాట్లాడండి, వారితో కూడా మార్పును దయచేయండి, వారికి కూడా వీరిని బలపరచండి, అన్యాయం అయిపోయిన వారిని ధైర్యపరచండి, ఓదార్చండి, దీవించండి, మహిమ పొందమని. మమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు తండ్రి, వారిని కూడా దర్శించండి. మా సంఘస్థుల్ని, మా స్నేహితుల్ని, పాస్టర్లు అన్యాయం చేశారు, బాధ పెట్టారు ప్రభు, అట్టి వారిని కూడా దర్శించండి. ఇప్పుడే వారు దర్శించబడాలి ప్రభు. మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, ద్రోహులు మార్చబడుదురు గాక, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, ఈ ధనముతో దోచుకున్న, మోసం చేసిన ధనముతో వ్యభిచారం చేశారు, పాపం చేశారు నాయన. తండ్రి, ఆ పరిచయంలాగా మేము మాట్లాడకుండా సహాయం చేయము. నేను చోరులా కాకుండా, అన్యాయస్తుల్లా కాకుండా, నేను వ్యభిచారులా కాకుండా, ఇతరుల వల్లే నేను ఉండకుండా, ఈ యొక్క సమరయుడిలాగా నేను ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా. మేము అలా ఉండొద్దు ప్రభు. ఇతరులతో పోల్చుకోవద్దు, నీ వాక్యంతో పోల్చుకోవాలి నాయన. ఇతరులను మేము నాయన నిందిస్తూ కాదు, ఇతరుల చిన్న చూపు చూస్తూ కాదు, ఇతరులను పోల్చుకుంటూ కాదు నాయన. మేమే గొప్పవాళ్ళం అని చెప్పి, మేమే నీతిమంతులం అని చెప్పి కాదు నాయన. అయ్యా, మేము కూడా నీకు లోబడినట్లేదు. మా పాపాలు, మా అతిక్రమాలు, మా దోషాలు, మేము ఎక్కడైనా అన్యాయం చేస్తే, బాధ పెడితే, మోసం చేస్తే, పాపం చేస్తే, తప్పు చేస్తే అవి కూడా దయతో క్షమించండి. రాత్రి నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి క్షమించండి, ఆదరించండి, మారు మనసునివ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. నీ పిలుపులో నిలబడటానికి, నీ సేవలో ఉండటానికి, నిన్ను వెంబడించటానికి, నీ పని చేయటానికి, నీ రాజ్య స్వాత ప్రకటించడానికి, నీకు లోబడటాన్ని, చిత్తాన్నే చేయటానికి మమ్మల్ని బలపరచమని, దీవించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తూ, వర్షాన్ని, ఉరుములు, మెరుపుల్ని అన్నిటిని ప్రార్థనలేవు నీకు స్తోత్రాలు. కరెంటు బాధ ఉన్నప్పుడు ప్రభు, ఆటంకం ఉన్నప్పుడు అడ్డులన్నీ తొలగించావు. ఈ దినం లేట్ అయినా కానీ నీ వాక్యం ప్రకటింపజేసావు, ప్రతి హృదయంతో మాట్లాడావు, దయ చూపావు, కనికరించావు, దీవించావు. స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడని యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో ఈ ప్రార్థన మనవలన్నీ విన్నందుకు వందనాలు. మమ్మల్ని కనికరించబోతున్నందుకు, కనికరిస్తున్నందుకు, కనికరించే దేవుడుగా మాతో ఉన్నందుకు, జీవాధిపతిగా, రక్షకుడుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వ సృష్టికర్తగా, సమస్తాన్ని సాధ్యపరచు దేవుడుగా మాతో ఉన్నందుకు వందనాలు చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిచిన మనందరికీ, సకల పరిశుద్ధులకి, వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి, చేతుల కార్యాలకి, ప్రతి పనికి, అన్ని అవసరాలకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవులు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 7 o'clock. ఎందుకు 7 గంటలకు నేను స్టార్ట్ చేస్తున్నానంటే, 7 గంటల వరకు బాగా ఎండగా ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, కొంచెం చల్లబడినప్పుడు బాగుంటుంది. అందుకే 7ంటికి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు కరెంటు పోయి కొంచెం చర్చి పని కొద్ది లేట్ అయ్యింది, దట్టు కరెంటు పోయింది. అయినా పర్లేదు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి నమ్ముతున్నాను. యూట్యూబ్లో కూడా వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే వ్యూవర్స్ ఎక్కువైతే, ఒకవేళ యూట్యూబ్ ఏదైనా కానీ వాళ్ళు రూల్ ప్రకారంగా వాడలేదని అది కూడా నేను పేదలకే వాడతా, అది కూడా కష్టాల్లో ఉన్న వారికి వాడతా. మీ కొరకే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళకే వాడతా. నాకేం అవసరం లేదు, నేను 5 పైసలు తిన్నాను. నాకు కావాల్సిందంతా నేను దేవుణ్ణి అడుగుతా, కష్టపడతా, దేవుని దగ్గర సేవ చేస్తా, సువార్త చెబుతా, వాక్యం ప్రకటిస్తా. నేను ప్రకటించిన చోటల్లా దేవుడు నాకు ఇచ్చిన దాన్నే నా కొరకు, నా కుటుంబం కొరకు వాడుకుంటా. సేవలోనే, అంతా సేవలోనే. పైసా కూడా ఇప్పటి వరకు నాకు ఇవ్వబడినంతా 5 పైసల దగ్గర నుండి 1000, 1,00,000, కోటి ఎంత వచ్చినా అది సేవకే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో బై 7 o'clock. 7 గంటలకు కలుసుకున్నా రేపు సాయంత్రం. అంతవరకు దేవుని అత్యధికమైన కృపలో మిమ్మల్ని అందరినీ దేవుడు కాపాడి భద్రపరిచి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.
గుడ్ నైట్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే.